బైబిల్ ఎప్పుడు కూడా లోకానికి విరుద్ధంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకం బ్యాడ్ అంటే బైబిల్ అది గుడ్ అంటుంది. మీరు గమనించండి, ఒక మనిషి చనిపోతే ఆ రోజుకి సమాజం పెట్టే పేరేంటి తెలుసా? బ్యాడ్ డే అంటారు. కానీ ఈరోజు మీరు గమనించండి, ఈరోజు ఒక ఆయన మహనీయుడు చనిపోయాడు. కానీ ఈరోజు ఆయన చనిపోయిన రోజుకి పెట్టిన పేరేంటంటే గుడ్ ఫ్రైడే. గుడ్ అంటుంది చూడండి. కాస్త విభిన్నం కనబడుతుంటుంది, విచిత్రం కనబడుతుంటుంది. అందుకే మీరు ఆలోచించినప్పుడు బైబిల్లో ఆయన చెప్పమన్నటువంటి సాక్ష్యం ఒకటి ఉంది. క్రైస్తవులట బాప్తిస్మం ఇవ్వడానికి కాదు, మెయిన్ ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలంటే సిలువను ప్రకటించడానికే మన టయాన్ని ఉపయోగించాలన్నాడు. అదే మనం వాక్యపట్నంలో చదువుకున్నాం. కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్పిన మాట, రాయబడిన మాట మనం చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతున్నమాట చూడండి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. మీరు గమనించండి, బాప్తిస్మాల మీద మక్కువ పెరిగిపోయింది నేటి సంఘాలకి. అందుకే ఇలాంటి సభ ఏర్పాటు చేశారనుకోండి, ఎవరొకరు బాప్తిసం తీసేసుకుంటే బాగుండు అని ఆలోచిస్తారు. లేకపోతే బాప్తిసం తీసుకోవడానికి పురుగొలుపుతూ ఉంటారు. తీసుకోవద్దు నేను అంటలా, కానీ ఒకవేళ ఏ బాప్తిసం జరగకపోతే చాలా ఫీల్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు గమనిస్తే బాప్తిస్మాల మీద పెట్టవలసింది కాదు దృష్టి, మరి దేని మీద పెట్టాలి అంటే దేని మీద పెట్టమంటున్నాడు? బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించలేదు కానీ మరి దేనికి పంపించాడట? సిలువ వ్యర్థము కాకుండానట్లు అని చూడండి. సిలువ వేస్ట్ అవ్వకూడదు అంటే సిలువ ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు గమనించండి. సిలువ చాలా ప్రాముఖ్యమైంది, దాని ప్రాముఖ్యత తెలియాలి. మరలా ఎంత ప్రాముఖ్యమైందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించినటువంటి కాలం మనం లెక్కేసుకుంటే 33.5 సంవత్సరాలు ఆయన జీవితం అనుకుంటే 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం అనుకుంటే ఆయన జీవించిన జీవితంలో ఆయన కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడండి. లెక్కలేని అద్భుతాలు చేశాడు. మనకు రాయబడినవి చాలా తక్కువ. బైబిల్ గ్రంథంలో మనకు రాయబడినవి చాలా చాలా తక్కువ. క్రీస్తు చేసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అద్భుతాల్లో రాయబడినవి కనీసం 0.1% కూడా రాయలేదు. మరలా చెప్తున్నాను, 1% కాదు, 0.0. ఎంత చివరగా ఎంత శాతం రాశారంటే చాలా తక్కువ రాశారు. అన్ని అద్భుతాలు చేశాడు ఆయన. యోహాను గారు సాక్ష్యమిస్తూ ఆయన చేసిన కార్యాల గురించి గనక రాయడం మొదలు పెడితే రాసిన వాటిని పుస్తకాలుగా పేరిస్తే సెల్ఫ్ కాదట సరిపోంది, బీరువా కాదట సరిపోంది, మరి ఏంటి లైబ్రరీ కాదట సరిపోయింది. మరి ఏం సరిపోదు అంటే ఈ లోకాన్ని లైబ్రరీగా చేస్తే ఈ భూగ్రహాన్నే లైబ్రరీగా మారిస్తే దాంట్లోకి ఏ పుస్తకం ఉండదు. భూలోకం కూడా సరిపోనటువంటి కార్యాలు చేశాడు ఆయన. మనకు చాలా చిన్నవి. సముద్రం మీద నడిచాడు, గాలిని గర్దించాడు, సముద్రాపు ఆ పొంగును అణిచేశాడు, లేదంటే రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలను వదలగొట్టాడని మనం చదువుకున్నామే. అవి చాలా చిన్నవట. అన్ని అద్భుతాలు చేశాడటండి. అన్ని అద్భుతాల గురించి రాయలేదు. అన్ని అద్భుతాలు ఉన్నప్పుడు వాటి గురించి రాయొచ్చు కదా అంటే వాటన్నిటిలో కొన్ని రాసి 4 సువార్త చెప్పారండి. 4 సువార్త రాశారు. ఆ 4 దేనికి ప్రియారిటీ ఇచ్చారు తెలుసా? దేనికంటే 4 కూడా సిలువ గురించి రాశారు. ఏంటి, సిలువ గురించి మత్తయ్య గారు రాశారు కదా, మార్కు గారు వదిలేయచ్చుగా, ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి కదా, వాటి గురించి రాయొచ్చు కదా. లేదు, మార్కు గారు సిలువ గురించి రాశాడు. పోనీ మార్కు గారు మత్తయ్య గారు రాశారు కదా, లోకా గారు వదిలేయచ్చు కదా.
ఆయన చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి కదా, అవి రాయొచ్చు కదంటే లేదు లేదు, లోకా గారు కూడా సువార్త, సిలువ సువార్త రాశాడు, సిలువను గురించి రాశాడు. పోనీ ఇలా ముగ్గురు రాశారు కదా, యోహాను గారు మానేయచ్చు కదా, ఇన్ని తెలుసు కదా ఆయనకి, ఆయనే సాక్ష్యం ఇచ్చాడు యోహాను గారు. ఏమనంటే ఆయన చేసిన అద్భుతాలు అనేకం ఉన్నాయి, వాటిలో మేము రాసినవి కొన్నే అని చెప్పిన ఆయన. పోనీ ఆయనైనా కొన్ని రాయొచ్చు కదండి, ఆయనైనా కొన్ని రాయొచ్చు కదంటే అద్భుతాలు పక్కన పడేసి ఏం రాశారు తెలుసా? యోహాను గారు అయితే 12వ అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెడతాడండి. దేని గురించి తెలుసా? సిలువ గురించి. ఆయన సిలువ గురించి 12వ అధ్యాయం దగ్గర నుంచి, అంటే 12వ అధ్యాయం అంటే 21వ అధ్యాయం వరకు రాశాడు ఆయన. ఎన్ని అధ్యాయాలు రాశాడంటే ఒకటి కాదు 10 అధ్యాయాలకు పైగా ఏం రాసుకుంటూ వచ్చాడు? సిలువ గురించి రాశాడు. అంటే సువార్తలో సింహభాగం దేనికి ఇచ్చారన్నమాట? సిలువ గురించి. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు సిలువ సాటుకు వెళ్ళిపోయింది, ఏవేవో బోధలు వచ్చేసినాయి. అందుకే క్రీస్తు సిలువ ఈరోజు ఎటకారం అయిపోయింది. ఈరోజు కొంతమంది సిలువను ఎటకారం చేస్తున్నారే, ఆ సిలువ గురించి ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నారే, సిలువ మీద బలైపోయిన ప్రభువుని ఎగతాళి చేస్తూ కామెంట్ చేస్తున్నారే. ఎందుకు చేస్తున్నారు తెలుసా? సిలువను గురించిన వార్త సమాజంలో కరువైపోయింది. నిలబడితే సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోయాయి, సొంత డబ్బాలు ఎక్కువైపోయాయి. నిలబడితే ఏం చెప్తున్నాం? వాళ్ళ ఫ్యామిలీల గురించి ఎక్కువైపోయాయి. ఏం మాట్లాడుతున్నామంటే సిలువ చాటుకు వెళ్ళిపోయింది, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా శరీర సంబంధమైన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం అంటే అన్నీ పక్కకు పోయాయి, అన్నీ పక్కకు పోయాయి. నీ ఇష్యూస్ ఏ ఉన్నాయో అవి తీసుకుని వచ్చి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే సిలువ వేస్ట్ అయిపోతుందండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే సిలువ వేస్ట్ కాకూడదు, సిలువ అందరికీ అర్థం అవ్వాలి. సిలువను సరిగా మనం వివరిస్తేనట, సిలువను సరిగా వివరిస్తే ఏమన్నాడు తెలుసా? నశించిపోతున్న వాడికి వెర్రితనం కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. సిలువ శక్తిగా కనబడుతుందట. మళ్ళీ పైగా ఆ శక్తి శక్తి కాదు, దేవుని శక్తి, దేవుని శక్తి. ఆ సిలువ అంత గొప్ప కనబడుతుందట, దాన్ని చెప్పాలి. ఇంతకీ ఏంటి సిలువ? ఏంటి సిలువ? సిలువ గురించి చెప్తే దేవుని శక్తి కనబడుతుందా అంటే కనబడుతుంది, కనబడాలి. సిలువ అంటే ఏదో అనుకోకండి, సిలువ ఒక మారణ ఆయుధం, సిలువ భయంకరమైంది. ఇంకా చెప్పాలంటే సిలువ పేరు చెప్తే యూదులకు నిద్ర రాదు, అంత భయపెడుతుంది. సిలువ అంత భయంకరమైంది. ఇంకా చెప్పాలంటే మీరు గమనించండి, కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకుంటారు తెలుసా? రాజకీయ నాయకులు కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకుంటారు. తమ్ముడు నాకు సౌండ్ తక్కువ వస్తుంది, మీకు బాగానే వస్తుందా? బాగుంది కదా, ఒక రైట్. లేదు బాగుంటుంది వచ్చేసేయండి, నాకు పర్వాలేదు, వాళ్ళకి ఎదరికి వెళ్ళాలి కాబట్టి వదిలేసేయండి. సిలువ నాడు వివరిస్తున్నప్పుడు సిలువ ఒక భయంకరమైన గుర్తు. మీరు గమనించండి, ఏ రాజకీయ నాయకుడైనా ఒక గుర్తును ప్రమోట్ చేసుకుంటాడు, వాళ్ళకి సంబంధించిన గుర్తులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఏంటి? హస్తం. అంటే అర్థమైంది తెలుసా? అభయాస్తం. మీకు ఏమిస్తాం మేము? అభయాస్తం. మీకు హస్తాన్ని ఇస్తాం. ఇలా మీరు ఆలోచిస్తే ఒక్కొక్క పార్టీకి ఒక గుర్తుంటుంది. ఏంటది? టీడీపీ వారికి ఒక గుర్తుంది. ఏంటది? సైకిల్. అప్పట్లో సైకిల్ సామాన్యుడి యొక్క వాహనం. కాబట్టి అందరికీ ఇదిగో మేము మీ వాహనంలా మారుతాం. ఎక్కడికి వెళ్ళాలని ఏం తీసుకెళ్తుంది? సైకిల్ తీసుకెళ్తుంది. పాల వేన కట్టుకుని వెళ్ళినా, లేదా గడ్డి మోపు కట్టుకెళ్ళినా ఆ సైకిల్ మీకు ఎలాగైతే ఉపయోగపడుతుందో మేము కూడా మీకు అలా ఉపయోగపడతాం. వైఎస్ఆర్సిపి ఏంటది? ఫ్యాన్. చల్లటి గాలి మీకు తగులుతున్నప్పుడు ఎంత హాయిగా ఫీల్ అవుతారో మా పాలనలో మీరంతా హాయిగా ఉంటారు. మేమిచ్చేవి ఇలా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క గుర్తును ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ గుర్తులు. మీరు గమనిస్తే ప్రభువు గుర్తు ఏంటి తెలుసా? ప్రభువు కూడా రాజు. ప్రభువు కూడా ఎవరు?
ఈ లోకానికి రాజు. రాజైనటువంటి ప్రభు, ఆయన గుర్తేంటి? యేసుక్రీస్తు గుర్తేంటి అంటే సిలువ. సిలువ ఏంటి అంటే సిలువ మరణాన్ని చూపించేది. ఇంకా చెప్పాలంటే ఏ నాయకుడైనా ఈ గుర్తులు పెట్టుకున్నాడే, ఇలాంటి ఈ లోక నాయకులు ఎవరైనా ఉరికమ్మం గుర్తు ఎవరైనా పెట్టుకున్నారా? ఇక్కడ ఉరికమ్మం గుర్తు ఎవరైనా ఉందా? పోనీ ఏ రాజకీయ నాయకుడైనా ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉరుకమ్మని గుర్తుగా పెట్టుకుని ప్రజల మధ్య ప్రయాణం చేస్తూ సంచరిస్తూ మీ ఓటు దేనికి? ఉరుకమ్మనికే అంటాడా? మనకు ఉరుకమ్మం ఎలాంటిదో నాడు సిలువ అలాంటిది. ఉరుకమ్మనికే ఓటు అంటే ఏమంటాం? అంటే ఏంటి ఉద్దేశం ఏంటి చెప్పండి. ఉరుకమ్మనికి ఓటు అంటే అర్థం ఏంటంటే దీన్ని ఎలా అనుకోవాలి అసలు? ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది. నవ్వులాటలేదే మనకి నవ్వులాటగా ఉందా లేదా? ఈ మాట ఉరుకమ్మానికి మీ ఓటు అంటే ఎంత నవ్వులాటగా ఉందో నాడు శిష్యులు ప్రకటిస్తే అన్నారు తెలుసా, ఇదిగో మీరేం చూడండి, సిలువని చూడండి. మనకి ఉరుకమ్మం ఎలాగో నాడు రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు సిలువ వాళ్ళకి ఉరుకమ్మం అంటే ఎంత భయాన్ని మనకు కలిగిస్తుందో ఉరుకమ్మం కంటే అంత ఎక్కువ భయం కలిగిస్తుంది. పైగా ఉరుకమ్మమే నయం, చాలా ఈజీ. సిలువ చాలా భయంకరమైంది. కానీ యేసుక్రీస్తు అదే సిలువ గురించి సాక్ష్యం ఇస్తూ తిరిగాడు. సిలువ గురించి మాట్లాడుతూ మనుషుల్ని ఏ సిలువ మీద వేసి చంపేస్తున్నారో ఆ సిలువను చూస్తే భయపడి దాక్కున్నటువంటి మనుషులు అదే సిలువ గురించి సువార్త చెప్పుకుంటూ తిరిగారు. ఈ సంగతులు మన లేఖనాలకు వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఎలా అర్థమైంది సిలువ. ప్రారంభంలో అర్థం కాల, మనిషిగా ఆలోచిస్తే అర్థం కాదు సిలువ. దేవుడు ఎందుకు ఈ సిలువను చూపిస్తున్నాడో మనకు తెలియాలి. చూడగలిగితే మీరు గమనించండి, పేతురు గారు ఓ సందర్భంలో ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉంటాయి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కైజరియా ప్రాంతాలకు వచ్చాడండి. పిలుపుదైనటువంటి కైజరియా ప్రాంతానికి వచ్చి ఆయన గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, మనుష్య కుమారుడు ఎవరని జనులు అనుకుంటున్నారు అడిగాడు. నా గురించి ప్రజలేమనుకుంటున్నారని అడిగాడు. ఏమనుకుంటున్నారు ప్రజలు నా గురించి? ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలేమనుకుంటున్నారన్న ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేయగానే ఏమనుకుంటున్నారు? నాడే కాదు నేడు కూడా ఏమనుకుంటున్నారు అని ఒకవేళ ప్రశ్న అడిగితే లోకం ఏమనుకుంటుందంటే ఈరోజు ప్రభువు గురించి లోకం ఏమనుకుంటుందని ప్రశ్న వేస్తే ఏం చెప్పాలి? ఏమనుకుంటుంది? 3 మేకులు పీక్కోలేనివాడు అనుకుంటుంది. సిలువ మీద నిస్సహాయంగా చనిపోయినవాడు, తన్ను తాను కాపాడుకోలేనివాడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటుంది. ఈ రోజు ఎలాగైతే అనుకుంటుందో నాడు కూడా ప్రభు అడుగుతున్నాడు. ఏమనుకుంటున్నారంటే, కొందరట ప్రవక్త అనుకున్నారట, కొందరట బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకున్నారట, కొందరట ప్రవక్తల్లో ఎవరో ఒకడు అనుకున్నారట. కానీ నాడేనయమండి ఏమనుకున్నారు? ప్రవక్త అనుకున్నారు. మరి నేడు ఇంకా చెప్పాలంటే నేటి ప్రజల కంటే నాటి ప్రజలే కాస్త బెటరు. ప్రభువుని ఎలా ఒప్పుకుంటున్నారు? ప్రవక్తగాన్నా ఒప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రవక్తగా ఒప్పుకున్నారు కదా, సర్లే మంచిగానే అనలేదు ఆయన ప్రవక్తగా ఒప్పుకోడు. ఆయన ప్రవక్తగా అది ఒప్పుకోవాల్సింది. మరి ఎలా ఒప్పుకోవాలి? ఆయన రాజు అని ఒప్పుకోవాలి, నా ప్రభువు అని ఒప్పుకోవాలి. వాళ్ళందరూ చెప్పారండి. ఏమనుకుంటున్నారంటే ప్రవక్త అనుకుంటున్నారు ప్రభువా అన్నారు. సరే మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు పేతురు గారు లేచి అన్నాడు, నీవు మా రాజు కదా అన్నాడు. దానికి అర్థమైతే నీవు మా రాజు కదా, నీవు సజీవుడైన దేవుని కుమారుడు వగు క్రీస్తువి. క్రీస్తు అనగా అభిషక్తుడు. నువ్వు అభిషక్తుడు కదా, నువ్వు మా రాజువి అన్నాడు. మా నాయకుడువు నువ్వు, మమ్మల్ని పరిపాలించే పాలకుడువు నువ్వు, దేవుని సింహాసనం మీద కూర్చునే అర్హత నీకే ఉంది.
ఏ సింహాసనం అయితే ఇశ్రాయేలు మీద దేవుడు స్థాపించాడో ఆ సింహాసనం మీద కూర్చుని పరిపాలించే హక్కు కలిగిన రాజాతి రాజువు నువ్వే మా రాజువి, ఇదే నా సాక్ష్యం అన్నాడు. నువ్వు మా రాజు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆలోచించినప్పుడు ఆయన ఎవరు? మనకి రాజు. మీ ప్రభు ఎవరు? ఆయనే. మన ప్రభు ఎవరు? ఆయనే. మన రాజు ఆయనే. మన రాజు ఆయనే. మనల్ని పాలించేవాడు ఆయనే, మనల్ని పోషించేవాడు ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే. ఇంకా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన నాయకులు ఉన్నారు చూశారు, ఈ నాయకులు ఆయన ఏర్పరిచినటువంటి పనివారు, దేవుడు ఏర్పరిచినటువంటి పనివారు. అసలు సిసలైన రాజు ఎవరు? ఆయనే. ఇది మన మనస్సుల్లో ఫిక్స్ అయిపోవాలి, ఆయన మన రాజు. పేతురు గారు ఈ సాక్ష్యం ఇచ్చాడండి. ప్రభు చాలా సంతోషపడ్డాడు. ప్రభు చాలా సంతోషపడి అన్నాడు, మనుషులు తెలియపరచలేదు నీకు, పరలోకమందున్న నా తండ్రే నీకు బయలుపరిచాడు. మనుషులు ఎవ్వరు చెప్పలేదే నీకు, ఇది మనుషుల వలన తెలియదు, దేవుడు చెబితే అర్థమవుతుంది. నీకు అర్థమైంది, దేవుడు నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. బయలుపరిచాడు అని చెప్పాడు. రైట్, ఇది అయిపోయిందండి. ఈ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు శిష్యుల మనస్సుల్లో ప్రభు ఎలా ఉన్నాడు? ఎవరు? రాజాతి రాజు. ప్రజల మనసులో ప్రభు ఎవరు? ప్రవక్త. ఇది మైండ్లో పెట్టుకోండి. ప్రజల మనసుల్లో ప్రవక్త, శిష్యుల మనసుల్లో రాజు. ఇప్పుడు మన మనసుల్లో ఏముంది? లోక మనసుల్లో ఏముంది? లోకం ఏమనుకుంటుంది? ఆయన విదేశీ దేవుడు, మన సంబంధం లేనివాడు. ఆయన ఎవరు? కులం తక్కువ దేవుడు, మనవాడు కాదు. ఆయన ఎవరు? తను తానే కాపాడుకోలేనివాడు అని నీచాతి నీచంగా లోకం మాట్లాడుతుంది. అందుకే నేను అంటున్నాను, నేటి ప్రజల కంటే నాటి ప్రజలే కాస్త బెటర్ పొజిషన్ ఆయనకి ఇచ్చారు. ఆ కాలంలో ప్రవక్తను వాళ్ళు ఫీల్ అవుతున్నారు, శిష్యులు రాజుని ఫీల్ అవుతున్నారు. ఈ కాలంలో లోకం అలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫీల్ అవుతున్నాం? రాజుగా ఫీల్ అవుతున్నారా? చివరికి వస్తారు తెలుస్తుంది, కంగారు పడకండి. సాక్ష్యాలు బాగానేస్తారు, చెప్తానుగా. ఏం కంగారు పడుకుంటుంటే మన ఫీలింగ్ ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నాడు రాజు అన్నారు, వాళ్ళ ప్రవక్త అన్నారు. నేడు వీళ్ళు ఏవేవో అంటున్నారు, మనమేమనుకుంటున్నాం? తెలియాలంటే ఇక్కడ వెళదాం. పేతురు గారు రాజు అన్నాడు, శిష్యుల మనసుల్లో రాజుగా స్థిరపడి ఉన్నాడు. స్థిరపడి ఉన్న తర్వాత కిందకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ప్రభు అని చెప్పాడో నాట నుండి ప్రభు ఒక సువార్త మొదలుపెట్టాడు. చూడండి, రాజుగా నమ్ముతున్న శిష్యులకి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏం సువార్త ప్రకటిస్తున్నాడు ఈయన? 21వ వచనం. అప్పటి నుండి ఎప్పుడైతే శిష్యులు మేము రాజుని నమ్ముతున్నామని సాక్ష్యం ఇచ్చారో నాట నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి ఆ సువార్త అంటే, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ స్టార్ట్ చేశాడటండి. సువార్త స్టార్ట్ చేశాడు, గాస్పల్ స్టార్ట్ చేశాడు. ఏ సువార్త? సిలువ సువార్త స్టార్ట్ అయింది. సిలువ సువార్త స్టార్ట్ అయింది. కొండ మీద ప్రసంగంలో సిలువ గురించి లేదు. అప్పటి వరకు ప్రసంగాల్లో సిలువ గురించి లేదు. నాట నుండి సిలువ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎప్పటి నుండి? రాజని వాళ్ళు ఎప్పుడైతే నమ్మారో, నమ్మిన వాళ్ళకి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను యెరూషలేం వెళతాను. యెరూషలేం వెళ్ళిన తర్వాత పెద్దల చేతను, అధికారుల చేతను అనేక హింసలు పొంది నేను చంపబడతాను అన్నాడు. చూడండి, ఈ సువార్త ప్రకటించాడండి. ఇది చెప్పగానే పేతురు గారికి పిచ్చెక్కింది. పేతురు గారికి బుర్రపోయింది. పేతురు గారికి మతి తప్పింది. ఏంటి మాటలు? నువ్వు రాజుగా మేము ఫీల్ అవుతుంటే, రాజైన నీవు ఎలాంటి ప్రసంగం చేయాలి? ఇలాంటి ప్రసంగం చేస్తున్నాడు ఏంటి?
పేతురు గారు ఎంత ఫీల్ అయ్యాడు చూడండి. ఫీల్ అయ్యి అంటున్నాడు ఆయన 23వ వచనం. అయితే ఆయన చూడండి 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ఎవరు చెయ్యి? యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుని. ఇంకా చెప్పాలంటే మిగిలిన సువార్తలు ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి తాయితీగా. ఇప్పుడు ఏం చదవకండి, మీరు కంగారు పడి అస్సలు చదవకండి. మీరు చదివి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కామ్గా నేను చెప్పేది వినండి. నేను అడిగినప్పుడు మాత్రమే రెఫరెన్స్ వంక చూడండి, లేదంటే నా ముఖం ఇంకా చూడండి. మీరు సీరియస్గా బైబిల్ తీసేసి మీరు అటు చదివేసి ఇటు చదివేసి నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. శ్రద్ధగా వినండి. పేతురు గారు చేయబట్టుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మిగిలిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ స్టేట్మెంట్ బహిరంగంగా ఇచ్చాడు ప్రజల ముందు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, నేను యెరూషలేము వెళ్తాను, పెద్దల చేత నేను చంపబడతానని బహిరంగంగా ప్రజల ముందు చెప్తుంటే పేతురు గారు చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కుపోయాడటండి. పేతురు గారు చెయ్యి పట్టుకుని, యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళిపోయి చాటికి, ఏం మాట్లాడుతున్నావు? జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇదేం ప్రసంగం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ప్రజల ముందు ఇలాంటి ప్రసంగం చెప్తావా? రాజుగా నిన్ను మేము ప్రమోట్ చేసి సైన్యంగా నీ వెనక తిరుగుతుంటే ప్రజల ముందు ఇలాంటి ప్రసంగం చేస్తావా? రాజుగా చేసిన ప్రసంగం నీకు తెలుసా అని అడిగాడట. అడగడం కాదు, చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఏం చేస్తాడు చూడండి. ఏం చేశాడు? చెయ్యి పట్టుకుని, ప్రభువా ఇది జరగదిది, నీకు ఈ భయం ఏంటి? చచ్చిపోతానని మాట్లాడతావంటే అది నీకెన్నడును కలగదని ఆయన ఏం చేశాడు? గర్దించాడటండి. గర్దించడం అంటే పేతురు గారు ప్రభువుని గర్దిస్తున్నాడట. పేతురు ఎవరు? ప్రభువు ఎవరు? ప్రభువు ఎవరు? చూడండి, ప్రభువుని గర్దించి సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మాట్లాడితే మాట్లాడేవు కానీ ఇంకెప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడకు. సైడ్కి తీసుకెళ్ళి వార్నింగ్ ఇచ్చాడటండి. మీరు ఆలోచించండి, ఎవరిని గర్దించాలి? ప్రభువు శిష్యులను గర్దించాలి. ఇప్పుడు ఇక్కడ శిష్యుడే ప్రభువుని గర్దిస్తారు. ఎవరిని ఫాలో అవ్వాలి? శిష్యులు ప్రభువును ఫాలో అవ్వాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? శిష్యుడు అంటున్నాడు, రేపటి నుంచి నువ్వు నన్ను ఫాలో. ఇంకా చెప్పాలంటే నేను అనుకుంటూ ఉంటాను, రేపటి నుంచి నువ్వు మాట్లాడుకో. బయటకు వచ్చి ఎవరు మాట్లాడతారు? నేను మాట్లాడతాను. పేతురు గారికి ఆ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు ముందే నిలబడి మాట్లాడేంత ధైర్యం ఎవరికి తెలుసా? పేతురు గారికి ఉంది. పేతురు గారికి ప్రసంగం చేసే స్కిల్స్ ఉన్నాయి. ఆయన అంటుంటాడు, రేపటి నుంచి నువ్వు మాట్లాడుకో, నేను చెప్తాను. ఒకవేళ నువ్వు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో నన్ను అడుగు, నేను చెప్తాను. ఏం మాట్లాడాలో నీకు నేర్పిస్తాను. ఎందుకు గర్దిస్తున్నాడు ఈయన అంటే, ప్రభువుని పేతురు గారు చూసే కోణం ఒకటి ఉంది. ఏంటి ఆ కోణం అంటే, ఈయన మనిషిలా ఆలోచిస్తున్నాడట. కిందకు వచ్చేసరికి ప్రభు అన్నాడండి, ఏమన్నాడు చూడండి. ఆయన పేతురు వైపుకు తిరిగి, పేతురా అనలేదు, ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో. మీరు గమనించండి, పేతురు గారు ఎప్పుడైతే చేయి పట్టుకుని ముందుకు వచ్చేసాడో ఆయన చెప్పిన మాట, నా ముందు కాదు నువ్వు ఉండాల్సింది, ఎక్కడ? నా వెనక్కి పో. ప్రభువుని ఎప్పుడు ఓవర్టేక్ చేయకండి. మనం ఎవరు ఫాలోవర్స్ తెలుసా? ఎవరు ఫాలోవర్స్? ఆయన ఫాలోవర్స్. మనం ఏం చేయాలి? ఆయన ఫాలో అవ్వాలి. దరిద్రం ఏంటంటే, నాడు పేతురు ముందుకు వచ్చాడు, ఆయన అంటున్నాడు నువ్వు నన్ను ఫాలో అవ్వు అంటున్నాడు. నేడు కూడా అంతే. మీరు గమనించి, నేడున్న క్రైస్తవం ప్రభువును ఫాలో అవుతుంది అనుకుంటున్నారా? లేదు. పేతురు గారు అయితే ముందుకు వచ్చాడు, మనమైతే ఆల్రెడీ ఆయన పక్కకు దోసేసి మనమే నడుస్తున్నాం. మనం ఆల్రెడీ సొంత మార్గాలు వేసేసుకున్నాం. నేడు క్రైస్తవ్యం సొంత మార్గాలు వేసేసుకుంది, ప్రభువు మార్గంలో లేదు. నాడు ప్రభువు మార్గంలో ఉన్న పేతురు గారు ప్రభువుని వెనక్కి తోసేసి ముందుకు వచ్చేసి ఆయన అంటున్నాడు, నేను చెప్పినట్టు చేయంటే వెంటనే అన్న మాట ఏంటి తెలుసా అండి? సాతానా అన్నాడు. చూడండి, సాతానా. మీరు గమనించండి, ప్రభువును వదిలేసిన వాడైనా పర్వాలేదు కానీ ప్రభువును దాటెళ్ళిపోయేవాడు చాలా డేంజర్. ప్రభువు బోధన దాటేసేవాడు, ప్రభువును దాటెళ్ళిపోయేవాడు,
ప్రభువును కనబడకుండా ప్రభువును వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చేసేవాడు చాలా చాలా డేంజర్. ఈరోజు చాలా సంఘాల్లో ప్రభువు లేడు, మరి ఎవరున్నారంటే ప్రభువు కనబట్లా, వీళ్ళ ముందుకు వచ్చేసారు. అక్కడున్న సేవకుడే కనబడతాడు, ప్రభువు కనబడ్డు. అందుకే వాళ్ళ ఫోటోలే ఉంటాయి, పుస్తకాల మీద వాళ్ళ ఫోటోలే, గోళ్ళ మీద వాళ్ళ ఫోటోలే, క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలే, ప్రతి చోట వాళ్ళ ఫోటోలే ఉంటాయి. వాళ్ళ ఫోటోలు తప్ప ఇంకెవడో ఉండడు. ఎందుకంటే ప్రభువు అక్కడ కనబడ్డం, వాళ్ళ పేరుకి వాల్యూ ఉంది, వాళ్ళ పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళనే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అక్కడ ప్రభువు కనిపించాడు. ఎందుకంటే ప్రభువుని వెనక్కి నెట్టేసి వీళ్ళ ముందుకు వచ్చేసారు. వాళ్ళ ఎవడు ముందుకు వచ్చినా వాళ్ళకి పెట్టిన పేరుదే. ఏంటి ఆ పేరంటే, నువ్వు శిష్యుడు కాదురా, ఎవరు? సాతాను. నువ్వు శిష్యుడు కాదు, నువ్వు సాతాను. నువ్వు ప్రభువును ఓవర్టేక్ చేసి వచ్చిన వాడు ఎవడైనా వాడు సాతానే. మీరు గమనించండి, మీ సంఘాల్లో ప్రభువు ఉన్నాడా? ప్రభువు కనబడుతున్నాడా? కనబడితే అది ప్రభు సంఘం, కనబడకపోతే అక్కడ సాతానే ఉన్నాడు. మిమ్మల్ని నడిపించేవాడు సాతాను. ఇది ప్రభువే చెప్పిన మాట. ఇంకా చెప్పాలంటే ఎంత కఠినమైన మాట ఆయన ఎక్కువ శాతం ఎక్కడ ఉపయోగించలేదు. పేతురు దగ్గర వాడాడు, నువ్వు సాతానివి, సాతానా నా వెనక్కి పో, నువ్వు నన్ను నడిపించుకో, నేను నిన్ను నడిపిస్తాను, నేను చెప్పినట్టు నువ్వు నడు. ఈ మాట చెప్పిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరం. ఏమన్నాడట? ప్రభు మార్గంలో అభ్యంతరం ఏంటో తెలుసండి? ప్రభు మార్గాన్ని క్లోజ్ చేసేస్తున్నాడట. నా దారికి అడ్డం వచ్చావేంటి నువ్వు? నా దారి కనబట్టనట్లేదేంటి నువ్వు? నన్ను కనబడకుండా నువ్వు కారణమైపోతున్నావేంటి? నువ్వు అభ్యంతరం అయిపోయావు అన్నాడు. అభ్యంతరమే కాదు, తర్వాత అంటున్నాడు, నీవు మనుషుల సంగతులనే తలస్తున్నా. ఏ సంగతులు? మనుషుల సంగతి. ఇప్పుడు మీరు ఆలోచించండి, పేతురు గారు ఎలా ఆలోచించి మాట్లాడుతున్నాడు? మనిషిగా ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేతురు గారు ఎలా ఆలోచించాలి? దేవుని సంగతులు తలంచాలి. ఇప్పుడు మరలా క్రైస్తవ సమాజం ఎలా ఆలోచిస్తుంది? మనిషిగా ఆలోచిస్తుందా? దేవుని సంగతులు ఆలోచిస్తున్నావా? మనుషుల సంగతిని మనసు పెడుతున్నావా? దేవుని సంగతులు మనసు పెడుతున్నావా? ఏం చేస్తున్నావు? ఇంకా చెప్పాలంటే మనుషుల ఆలోచనలు దేవునికి మ్యాచ్ అవ్వవు. మీరు ఎప్పుడు గమనించండి, కొన్నిసార్లు నా ఆలోచనలు తమ్ముడు దాస్ ఆలోచనలు మ్యాచ్ అవ్వచ్చు. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోయినా 100% మ్యాచ్ అవ్వకపోయినా కనీసం ఎంత, ఒక 70-30 మ్యాచ్ అవ్వచ్చు, లేదా 80-20 మ్యాచ్ అవ్వచ్చు, లేదా 50-50 మ్యాచ్ అవ్వచ్చు. ఒక మనిషి ఆలోచనలు ఇంకో మనిషికి దగ్గరగా వస్తాయి, కానీ మనిషి ఆలోచనలు దేవుని దగ్గరకు కూడా పోవు. ఎలా ఉంటుంది తెలుసా? ఆయన అన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నా తలంపులు ఎలా ఉంటాయంటే ఆకాశాన్ని దాటి ఉంటాయి. మరి మీ తలంపులు ఎలా ఉంటాయి? నా తలంపులకి మీ తలంపులకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మీ తలంపులు నా దగ్గర తీసుకురాకండి. నా తలంపులు మీరు ఆలోచించండి, నా తలంపుల్ని మీరు థింక్ చేయండి, మీరు ధ్యానించండి, వాటిని పాటించండి. ఇప్పుడు పేతురు గారు మనిషిగా ఆలోచిస్తున్నాడు. ఏమని? ఏమని నమ్మాడు? నీవు రాజు అని నమ్ముతున్నాడు. ఎలా నమ్ముతున్నాడు? మనిషిగా నమ్ముతున్నాడట. ఆయన మనుషులకు సంబంధించిన రాజుగా చూస్తున్నాడటండి. చూసి ఆ మాట మాట్లాడాడు. ఏ మాట మాట్లాడాడంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనిషిగా నిజంగా ఆలోచిస్తే అలా మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకుందాం. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఎలాంటి ప్రసంగాలు చేస్తారండి? ఇంకా చెప్పాలంటే అప్పుడేటండి ఇది అతనికి కనీసం వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా పడవు. అలాంటి వాడు పార్టీ పెట్టేవాళ్ళు ఉన్నారు. పార్టీ పెట్టి ఏం ప్రసంగం చేస్తారు చెప్పండి? నేను మరి పోటీ చేస్తున్నాను, డిపాజిట్లు లేకుండా ఓడిపోతాను అంటాడా? ఏమంటాడు? ముక్కు ముఖం తెలియని వాడైనా, ఎవరికి తెలియని వాడైనా, ఏమీ చేయని వాడైనా కొత్తగా పార్టీ పెట్టి సమాజంలోకి వస్తా ఉంటుంది తెలుసా? ఇదిగో మన గాలి గట్టిగా వేస్తుంది, విజయం ఎవరిది? మందే. బంపర్ మెజార్టీతో మనం గెలవడం
గ్యారంటీ. ఇదిగో ప్రతిపక్షం ఏమైపోతుంది? కొట్టుకుపోద్ది, చిత్తుగా ఓడిపోతారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా జనం మన వైపే ఉన్నారు అంటాడా అండ? అలా అనకుండా మరి పోటీ చేస్తున్నాం, ఏదో గెలుస్తామని నమ్మకం నాకైతే లేదు. ఖచ్చితంగా పోటీ చేసి ప్రతి చోట మనం ఏమైపోతాం? ఓడిపోతాం. మనకు ఒక సీటు కూడా రాదు. ఒక సీట్ ఏంటి, కనీసం ఒక ఓటు కూడా పడదు, నాకు నమ్మకం లేదని ఎవడ అంటాడా? అండో. ఎందుకండు? నాయకుడు అలాంటి ప్రసంగాలు చేయకూడదు. మరి ఏం చేయాలంటే, తన వెనక ఎవరా లేకపోయినా ఏమంటారు? ఎక్కడికి వెళ్ళినా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారంటాడు. ఇలా లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్తాడు. ఇది చెప్పాలి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ప్రభువుని రాజు అనుకున్నారు కదా, ప్రభు ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే, రేపొద్దున విజయం మందే, యెరూషలేము వెళదాం, యెరూషలేములో ఎవరున్నారు? హేరోదు ఉన్నాడు, హేరోదుని చిత్తుగా ఓడిందాం. తర్వాత పైన ఎవరున్నారు? సీజర్ చక్రవర్తి ఉన్నాడు, సీజర్ చక్రవర్తి తలపొగరు దించేద్దాం, వాడు సైన్యాన్ని యెరూషలేము నుంచి తరిమేద్దాం, సింహాసనం ఎక్కుదాం, పరిపాలన చేద్దాం, నేను మీ రాజుని, మీరే నా ప్రజలు, రేపటి నుంచి నా పరిపాలన మీరేం చేస్తారు? సుభిక్షంగా బతుకుతారని చెప్తే బాగుంటుంది. ఈయనేమంటున్నాడు? నేను యెరూషలేము వెళ్తాను, ప్రధాన యాజకులు ఏం చేస్తారు? వస్తారు, నన్ను ఏం చేస్తారు? సిలివేస్తారు, చంపేస్తారు. ఇదేం ప్రసంగం అండి? ఒక నాయకుడు ఇలాంటి ప్రసంగం చేయొచ్చా? చేయకూడదు. పేతురు కదా అదే ఆలోచించాడు. నువ్వు మా రాజువి, నువ్వేం చెప్పాలి? నీ ప్రసంగం చేస్తే దారిపోయేవాడు కూడా మనతో వచ్చి పోరాటంలో కలిసిపోవాలి. దారిపోయేవాడు ఇంకా చెప్పాలంటే, రోమా సైన్యానికి అనుకూలంగా ఉన్న రోమీలు కూడా వచ్చి మనతో ఏమైపోవాలి? కలిసిపోవాలి. అలాంటి ప్రసంగం చేయాలి. విజయం మందే అనాలి. కానీ నువ్వే అంటున్నావు నేను వెళ్తాను, చచ్చిపోతానంటావా? ఇలాంటి ప్రసంగం చేస్తే ఎవడైనా ఫాలో అవుతాడు మనల్ని? ఇలాంటి ప్రసంగం చేస్తే ఎవడైనా ఫాలో అవుతాడు మనల్ని? ఏం ప్రసంగం ఇది? ఏం ప్రసంగం? రాజులు చెయ్యాల్సిన ప్రసంగం ఇది కాదు అన్నాడు. ఇది కాదంటే చీవాట్లు పెట్టాడటండి ప్రభు. చీవాట్లు ఎందుకు పెట్టాడనుకుంటున్నారు? ఎందుకు పెట్టాడంటే, నువ్వు మనిషిలా ఆలోచిస్తున్నావు పేతురు, నేను ఎలా ఆలోచిస్తున్నాను? నేను దేవునిలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను దేవుణ్ణి కాబట్టి దేవుళ్ళ ఆలోచిస్తున్నాను. నేను దైవ సంగతుల మీద మనసు పెట్టాను, నువ్వు మనుషుల సంగతుల మీద మనసు పెట్టావు. నీకు నాకు తేడా వచ్చేస్తుంది, నువ్వు పనికిరావు అన్నాడు. నా వెనక్కిపో. మీరు గమనించండి, అంతకుముందే అన్నాడు నీ పునాది మీద నా సంఘమును కడతానని. ఇప్పుడు అంటున్నాడు నువ్వు పనికిరావు, అవతలకి పొమ్మన్నాడు. ప్రభు మొహమాటం ఏమి ఉండదు. ఆయన పదవిస్తాడు, తేడా వస్తే ఆ పదవి నుంచి పీకేస్తాడు. ప్రభు మహిమిస్తాడు, తేడా వస్తే మట్టిలో తొక్కేస్తాడు. ఆయన మొహమాటం ఏమి ఉండవు, ఆయన నిర్మోహమాటంగా ఉంటాడు. పేతురుకి అదే చెప్పాడు. పైనే ఆయన పొగిడాడు, కిందకు వచ్చేసరికి ఆయన తిడుతున్నాడు. తిడుతూ కిందకు వచ్చేసరికి మాట అన్నాడు. చూడండి ఏమన్నాడంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా, చూడండి ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ సిలువ గురించి మాట్లాడొద్దయ్యా నేను అంటాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. ఏం చేయాలి? సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఆ సిలువ పేరు చెప్పొద్దయ్యా అంటే ఈయన ఏమంటాడు? సిలువ ఎత్తుకోమంటాడు. ఇది ఎలా ఉందో చూడండి. మరలా ఇందా చెప్పాను, సిలువ గుర్తు మీద, ఉరికమ్మం గుర్తు మీద ఎవరైనా పోటీ చేస్తారా? చేయరు. మీరు గమనించండి, పార్టీని ఫాలో అయ్యే వాళ్ళందరూ పార్టీ గుర్తులను ఏం చేస్తారు? టాటూస్ వేయించుకుంటారు, చూసారా? ఒంటి మీద టాటూస్ వేయించుకుంటారు, బళ్ళ మీద స్టిక్కర్స్ వేయించుకుంటారు, ఇవి వేయించుకుంటారు. ఒకవేళ ఉరికమ్మం గుర్తు మీద నేనే పోటీ చేస్తున్నాను, నన్ను ఫాలో అవుతూ మీరు అందరూ ఏం వేసుకోవాలి? ఉరికమ్మం గుర్తే వేసుకోవాలి. మీ మోటార్ సైకిల్ మీద, మీ బైకుల మీద ఉరికమ్మం కనపడాలి. నెక్స్ట్ మీ బాడీ మీద ఉరికమ్మం, ఉరితాడు గుర్తేసి తిరగాలి. ఎవడన్నా అడిగితే ఏం చెప్పండి, ఏంటి మా రాజుగారి గుర్తు ఏంటి? ఉరుతాడు. ఏం చేద్దామని రా, ఉరి తీసేస్తారా? దీనికి అర్థం ఏంటి? ఏం చూడండి, ఆ సిలువ గురించి చెప్పొద్దంట అంటాడు, సిలువను భుజాన్ని వేసుకుని రండి.
ఇది ఎంత అమాయకత్వంగా ఉందండి. ఎలా ఉందో చూసారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? పైగా పేతురు గారు ఎందుకు సిలువ అంటే భయపడుతున్నాడంటే, మళ్ళీ చెప్తాను, సిలువ అంటే వాళ్ళకి టెర్రర్, మామూలు టెర్రర్ కాదు. యూదులకి సిలువ అంటే భయంకరమైంది. ఎందుకంటే ఎలా చచ్చిపోయినా పర్వాలేదు కానీ సిలువ మీద చచ్చిపోకూడదు. ఎలా చచ్చిపోయినా వాడు దీవింపబడిన వాడని నమ్ముతారేమో కానీ సిలువ మీద చచ్చిపోతే వాడు ఎవడో తెలుసా? శాపగ్రస్తుడు అని పేరు ఉంటాడు వాడు. సిలువ మీద చచ్చిపోతే వాడు శాపగ్రస్తుడు, వాడు శాపగ్రస్తుడు. అందుకే సిలువ మీద చనిపోయిన వ్యక్తికి విలువెవరు వాళ్ళు? సిలువ పేరు చెప్తే అందుకే వాళ్ళు కోరుకునే కోరిక ఏంటంటే, ప్రభువా మాకు మరణం ఎలా వచ్చినా పర్వాలేదు కానీ ఎలా రాకూడదు, సిలువ మరణం రాకూడదు, సిలువ మరణం రాకూడదు. మేము ఎలా చచ్చిపోయినా పర్వాలేదు, సిలువ మరణం చావకూడదు. ఎందుకంటే ఆ సిలువ మీద చస్తే సమాజం మాకు ముద్ర వేస్తుంది ఏంటంటే, వీడు ఎవడంటే వీడు శాపగ్రస్తుడు, వీడు శాపగ్రస్తుడు. నా కుటుంబానికి ఆ పేరు ఉండిపోతుంది. ఏంటి ఆ పేరంటే, ఇదిగో వీడు శాపగ్రస్త కుటుంబం ఇది అన్న పేరు ఉండిపోతుంది. కాబట్టి సిలువ మరణం మాకు వద్దని ప్రార్థన చేస్తారు వాళ్ళు. సిలువ అంటే అంత భయం, వాళ్ళు సిలువ మరణం కోరుకోరు. కానీ యూదులకి రాజ్యం మీద పిచ్చెక్కినటువంటి యూదులు అనేక సార్లు రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశారు, యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు. ఇలా పోరాటాలు చేస్తున్న వేళ్ళు ఎన్నోసార్లు రోమిలకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేశారండి. ఇలా ఎదురు తిరిగిన వాళ్ళు, ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, నేనే మెస్సయ్యనని ప్రభువు చెప్పాడు. ప్రభువు కంటే ముందు అనేక మంది నేనే మెస్సయ్యని, నేనే రాజుని, ఇదిగో దావీదు కుమారుడు నేనే అని ప్రకటించుకుని సమాజంలో తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో రాయబడుతున్న మాట చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే 36వ వచనం, ఈ దినములకు మునుపు తోదా లేచి తానొక గొప్పవాడిని చెప్పుకొనుచు ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడిను, వానికి లోబడిన వారందరూ చెదిరి ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. ఒక ఆయన లేచాడట, ఆయన పేరేంటంటే తోదా అని పేరు కలిగిన వాడు. ఈ తోదా అని పేరు కలిగిన వాడు నేనే మెస్సయ్యని, నేను గొప్పవాడిని, నేను ఇలాంటి వాడిని కాదు, నేనే దేవుని కుమారుడిని అని సమాజంలో ప్రకటించుకోవడం మొదలుపెట్టాడు. అతని ప్రసంగాలు విని ప్రేరణ పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 400 మంది అట్టడు ఆయన సైన్యం. ఎంతమంది? 400 మంది సైన్యం. యేసుక్రీస్తు సైన్యం ఎంత? 12 మంది. ప్రభు ప్రసంగం చేస్తే 12 మంది వచ్చారు. తోదా ప్రసంగం చేస్తే 400 మంది వచ్చారండి. 400 మందితో యుద్ధానికి వెళ్ళాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో తోదాని తల నరికి చంపేశారు, చెరచ్ఛేదనం చేసేసరికి 400 మంది చెదిరిపోయారండి, పరారైపోయారు. ఆయన వెంబడించిన వాళ్ళందరూ చెదిరిపోయి వ్యర్థులైపోయారు. ఎందుకంటే ఇదిగో తోదా వెంట తిరిగిన వాడు వీడే అంటే వాడికి ఎవడు ఉద్యోగం ఇవ్వడు, వాడిని ఎవడు దగ్గర చేర్చుకోడు, వాడిని ఎవడు పనికి పిలవడు. ఎందుకంటే రోమా ప్రభుత్వం మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. వాళ్ళందరూ నాశనం అయిపోయారంటే తర్వాత ఇంకొక ఆయన వచ్చాడట. ఎవరైనా వానికి తర్వాత 37వ వచనం, జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధ. ప్రభువు కూడా ఎక్కడ వాడు? గలిలయ నుంచే వచ్చాడు. వీడెక్కడి నుంచి వచ్చాడు? గలిలయుడైన యోధ. పైగా ఏ టైము? జనసంఖ్య దినములో జరిగింది ఏంటది? ప్రభువు పుట్టాడు. ప్రభువు పుడుతున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఒకడు లేచాడట. లేచి ఇదిగో ప్రభువు పంపిన నాయకుడిని నేనే, ఆ యేసు నేనే, ఆ ప్రభువు నేనే, ఇలా ప్రకటించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇలా ప్రకటిస్తున్నాడో, ఇలా ప్రకటిస్తున్నప్పుడు పైన తోదాకైతే 400 మందే, కానీ గలిలయుడైన యోధాకు మాత్రం ఎంతమంది తెలుసండి? ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చెయ్య ఎవరిని? ప్రజలను ఏం చేశాడు? తిరుగుబాటు చేయమని ప్రేరేపించాడు. ప్రజలను తిరుగుబాటు చేయమని ప్రేరేపించాడు. ఇతని ప్రసంగాలకు ప్రజలందరూ ప్రేరేపితులై ఎవరి మీదకి? రోమా ప్రభుత్వం మీదకి ఎదురు తిరిగారు.
ఎదురు తిరిగారు. ఎప్పుడైతే ఎదురు తిరిగారో రోమాకు చెందినటువంటి ఒక జనరల్, అతని పేరు వారస్ అనేటటువంటి ఒక జనరల్ లేచాడండి. లేచి పిచ్చ కోపంతో, వీళ్ళకి ఏదంటే చిరాకు, తలనరికి చంపకూడదు వీళ్ళని, వీళ్ళకి ఏది సిలువ అంటే వీళ్ళకి చిరాకు కదా అని చెప్పి, ఎవరైతే రోమీలకు ఎదురు తిరిగారో తిరిగిన ఈ యోధాని సిలువేశాడు. ఈ యోధానే కాదు, యోధాతో పాటు 2000 మందిని సిలువేసి చంపేశాడు. ఎంతమందిని? 2000 మందిని. 2000 మందిని సిలువేశాడు. ఎప్పుడైతే ఈ 2000 మంది సిలువేశాడో, సిలువేసిన ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఇతడు ఎక్కడ వాడు? గలిలయకి చెందినవాడు. గలిలయకి చెందిన ఈ యోధాని సిలువేసి గలిలయ నుంచి యెరూషలేము వరకు సిలువలు నిలబెట్టాడు. సిలువలు నిలబెట్టి ప్రజలందరికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి తెలుసా? ఏంటా వార్నింగ్ అంటే, ఎవడైనా రోమాకి ఎదురు తిరిగితే నిలబెట్టాన సిలువలు, అదే సిలువకు సిలువేసి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ 2000 మంది చావును చూశారు వీళ్ళందరూ. ఎవరు? మొత్తం ప్రజలందరూ, యోధాకు చెందిన ప్రజలందరూ ఆ 2000 మంది చావును చూశారు. సిలువ అంటే సింపుల్ అనుకున్నారు. సిలువ మరణం రోమ ప్రభుత్వం ఎందుకు కొంచెం తెలుసా? మీరు గమనించండి. ఉరేసిన క్షణాల్లో చచ్చిపోతాడు, సిలువేస్తే క్షణాల్లో చచ్చిపోడు. సిలువ శ్రమ ఎందుకంటే మనిషి తొందరగా చచ్చిపోడు. వాళ్ళు ఎందుకు ఆ శిక్షణ ఎంచుకున్నారంటే, మనిషి తొందరగా చచ్చిపోడు, రోజుల తరబడి సిలువ మీద వేలాడతారు. అందుకే సిలువ భయంకరమైన బాధనిస్తుందండి, భయంకరమైన బాధ. ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు చేతులకు మేకులు కొడతారు. కొంతమందికి అయితే మేకులు కూడా కొట్టరు, తాళ్లతో కట్టేసి వదిలేస్తారు. తాళ్లతో చేతులు 2 వేలాడదీసి కట్టేసి వదిలేస్తారు. ఎందుకంటే సిలువను బలిపై ఒక రకం కూడా ఉండదు, సుమారు 3 రకాలు అనుకుంటా. ఒకటేమో ఏకకర్ర ఉంటుంది. ఏకకర్ర అంటే 2 చేతులు పైకెట్టి అదే కర్రకి, ఒకే కర్రకి, నిలువు కర్రకి 2 చేతులు పైకెట్టి మేకులు కొట్టి కింద కాళ్ళకు మేకులు కొట్టి వదిలేస్తారు. ఇంకో సిలువ అయితే ఎక్సాకారంలో ఉంటుంది. ఎక్సాకారంలో ఉన్నప్పుడు తెలుసు కదా, ఎక్స్ అంటే ఎక్సాకారంలో ఉన్నప్పుడు ఆ కోణానికి ఈ కోణానికి 2 చేతులు అలా పెట్టి కింద ఆ కాలు ఈ కాలు అటు ఇటు పెట్టి సిలువేసి చంపేస్తారు, మేకులు కొట్టి అలా వదిలేస్తారు. తర్వాత టీ ఆకారంలో ఒకటి ఉంటుంది. ప్రభువుని సిలువేసింది ప్లస్ ఆకారం. టీ ఆకారం అంటే, టీ అంటే తెలుసు కదా, టీ అంటే తాగే టీ కాదు. ఇంగ్లీష్ లెటర్లో టీ అనే లెటర్ ఉంటుంది చూసారా, టీ అనే ఆ లెటర్ ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే ప్రభువుది ప్లస్ ఆకారం. టీ ఆకారం అంటే పైన అది ఉండదు, హెడ్ పెట్టుకునేది ఉండదు. అలాంటి సిలువ ఒకటి ఉంటుంది. ఇలాంటి వాటికి సిలువేసి అలా వదిలేసేవారు. ఎందుకంటే తాళ్ళుతో కట్టి వదిలేసేవారు, మేకులు కొట్టి వదిలేసేవారు. వదిలేస్తే మెల్లమెల్లగా బ్లీడింగ్ అవుతూ భయంకరమైన బాధ అండి. ఆ సిలువ మీద వేలాడుతూ ఎర్రి కేకలేస్తాడు. ఇంకోటి తెలుసా, సిలువ మీద చంపబడిన వాడు సుమారు 8 రోజుల వరకు బాధపడ్డారట. ఎన్ని రోజులు? 8 రోజులు. అంటే వాళ్ళు చావడానికి పట్టిన టైం ఎంత? 8 రోజులు. ఒకడైతే 1 రోజు, మరొకడైతే 2 రోజులు, కొంతమంది అయితే 8-10 రోజుల వరకు ఆ సిలువ మీద అలా వేలాడుతుండేవారు. ఇంకా చెప్పాలంటే యూదులు సిలువేస్తే సాయంత్రానికి తీసేస్తారు, రోమిలు సిలువేస్తే సాయంత్రానికి తీసేయరు. ఆ సిలువ మీద ఆ వ్యక్తిని అలా వదిలేస్తారు. అలా వదిలేస్తే ఆ శవాన్ని కిందకి దించకుండా అలా వదిలేస్తే అలా చనిపోతున్నప్పుడు కాకులు, గర్దలు, రాబందులు వచ్చి బతుకుండగానే ఆ శవాలను పీక్కు తింటూ ఉండేవి. మీరు గమనించండి, ఆల్రెడీ గాయమైంది, ఆ గాయాన్ని కాకొచ్చి పొడుస్తుంటే ఎలా ఉంటుంది? మనకి మనకి పుండు పడినప్పుడు చూసారా, ఈగలు వచ్చి వాళ్ళతో ఎలా ఉంటుంది? సొరక్కుమంటుంది. అలాంటిది ఆ సిలువ మీద చనిపోతున్నప్పుడు కాకులు వచ్చి పీకేవట. కాకులు వచ్చి భయంకరమైన బాధ. ఒక పక్క ఈ బాధే పడుతున్నారండి, ఇంకో పక్క కాకులు, రాబందులు వచ్చి పీకుతుంటే వీళ్ళ కేకలు, పైగా మీరు గమనించండి, పగటిపూట వేసే కేకల కన్నా రాత్రిపూట వేసే కేకలు క్లియర్గా వినబడతాయి. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటుంది కదా. రాత్రిపూట వీళ్ళు అరిసిన అరుపులు వీళ్ళ మంచాల మీద పడుకుని విని వణికిపోయి చచ్చిపోయారు. అంత భయంకరంగా భయపెట్టాడు రోమాకు చెందిన
జనరల్ వారస్ అనే అతను అంత భయంకరంగా భయపెట్టాడు. ఎందుకంటే ఎవడైనా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఏం చేస్తాం? సిలువేసి చంపేస్తాం. ఇప్పుడు సిలువ పేరు చెప్తే ఒక్కొక్కడు జ్వరం వస్తుంది. ఎవరికి? యూదులకి. సిలువ పేరు చెప్తే జ్వరం వస్తుంది. పైగా గల్లీకి వెళ్ళే దారులు ఏం కనబడుతుంటాయి? సిలువలు కనబడతాయి. ఎందుకంటే నిలువు కర్రల పాతేసి ఉంచాడు ఆయన. మీరు ఎప్పుడు గమనించండి, సిలువ వేయడానికి ఎవరైతే ఖైదీ వెళ్తారో ఆ ఖైదీ నిలువు కర్ర అక్కడే ఉంటుంది, అడ్డకర్ర మోసుకెళ్ళాలి. నిలువు కర్ర అక్కడే ఉంటుంది, అడ్డకర్రను ఈ ఖైదీయే మోసుకుని వెళ్ళి ఏ ఖైదీ అయితే మోసుకెళ్తాడో ఆ ఖైదీ మోసుకొచ్చిన కర్రకు అతని మేకులు కొట్టి అక్కడ ఏ కర్ర అయితే నిలబెట్టి ఉంచారో ఆ కర్ర మీద సిలువేసి చంపేస్తారు. ఇది రూల్. ఇప్పుడు దారంట వెళ్తున్నప్పుడు ఆ సిలువలను చూస్తే ఒక్కొక్కటి ఎలా ఉంటుంది చెప్పండి? మన సిలువలేంటి, సమాధుల మీద ఉన్న సిలువలు చూస్తేనే ఏమవుతుంది? ఒక్కొక్కడికి జ్వరం వచ్చేస్తుంది. ఈ సమాధుల మీద సిలువలు చూస్తేనే జ్వరం వస్తుంది కదా నీకు. వాడికి సమాధుల మీద సిలువు కాదు, ఆ సిలువే సమాధి అవుతుంది. అందుకే కర్రలు చూసినప్పుడు వీళ్ళకి ఒక్కొక్కడికి వణుకో. ఆ వణుకిపోతున్న ఆ సమాజానికి ప్రభు అంటాడు, వీళ్ళ సిలువు భయంతో చచ్చిపోతుంటే ప్రభు అంటాడు, నన్ను కూడా సిలువేసి చంపేస్తారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ఏ గల్లీకి వెళ్తున్న మార్గంలో సిలువలు ఉన్నాయో ఆ సిలువలన్నీ నేను విరిచేస్తానంటే బాగుంటుంది. ఇదిగో గలిలయలో మీకు కనబడుతున్న సిలువలు మిమ్మల్ని భయపెడుతున్నాయే, భయపెడుతున్న సిలువలు నేను విరిచేస్తానంటే బాగుంటుంది. మిమ్మల్ని భయపెట్టే సిలువ ఇక కనబడదు, నా రాజ్యంలో మీకు సుభిక్షంగా జీవించే బతికిస్తానంటే బాగుంటుంది. కానీ ప్రభు అంటాడు, నన్ను కూడా ఏం చేస్తారు? సిలువేస్తారు. ఈయన్నే సిలువేస్తారంటే ఈయన వెంబడించిన వాళ్ళు ఏం చేస్తారు? సిలువేస్తారు. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు పక్కకు తీసుకెళ్ళి ఆయన తిట్టడం మంచిదా చెడ్డదా? చెప్పండి. మనిషిగా అయితే అలాగే తిడతారు. ఏడు ప్రభు ఆల్రెడీ జ్వరం వచ్చేస్తున్నావు సిలువని చూస్తే, నువ్వేమంటున్నావు? నువ్వేమంటావు? సిలువ అంటావేంటి? సిలువ అంటావేంటి? పోనీ ఈ సిలువ మీద నేను చచ్చిపోతానంటే బాగుండు. మళ్ళీ అన్నాడు ఆ మాట ఇంకెప్పుడు అనకంటే ఇప్పుడు అడ్వాన్స్ బోధ ఏంటది? నువ్వు కూడా సిలువే అన్నాడు. నాకు సిలువ, నెక్స్ట్ నీకు సిలువ. నాకు సిలువే, నీకు సిలువే, మన అందరికీ సిలువే. పైగా ఏంటో తెలుసా? ఇంకా చెప్పాలంటే ప్రభువు చెప్పిన మాట మీరు గమనించండి. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ రోమా ప్రభుత్వం సిలువలు తయారు చేసి అక్కడ పెట్టింది. ప్రభు అన్నాడు, వాళ్ళు తయారు చేసుకున్న సిలువ కాదు, నీ సిలువ నువ్వే తయారు చేసుకుని భుజాన్ని వేసుకుని తిరగాలి. ఎవడైనా రోమిడు వచ్చి రేయ్ ఏంట్రా మాట్లాడుతున్నావు అంటే ఏం చేస్తారు సార్? సిలువేస్తాం. ఇదిగోండి సిలువ, ఏం చేయండి? రెడీగా ఉంది, మమ్మల్ని వేసేయండి అనాలి. ఇంకా మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఉంది కదా, మన భారతదేశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనకి. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఎవరైనా సువార్త చేస్తే, ప్రభువుని నమ్మితే, చర్చికి వెళ్తే, ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఏం చేస్తాం? ఉరికమ్మెక్కి చంపేస్తాం, ఉరి తీసి చంపేస్తాం అన్నారు అనుకోండి. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి తెలుసండి? మనం వెంటనే వడ్రంగి మేస్త్రిని పిలిపించి ఉరుకమ్మోడు రెడీ చేసుకుని, ఉరుకమ్మానికి తాడు ఒకటి తయారు చేయించుకుని, తాడు గట్టిగా ఉండేటట్టు చూసుకుని డైలీ సువార్తకి వెళ్ళేటప్పుడు భుజాన్ని వేసుకుని వెళ్ళడమే ఉరుకమ్ము. మనం బొలేరాకు వెనక్కి ఇచ్చేటప్పుడు సామాను ఎక్కిస్తున్నాం కదా, ఎక్స్ట్రా సామాను ఏంటది? సిలువలు. ఎంతమంది వెళ్తున్నారు? 20 మంది వెళ్తున్నారు సువార్తకి. 20 ఉరుకమ్మాలు ఏం చేయాలి? 20 ఉరుకమ్మాలు ఇంకో బొలేరలో వేసుకుని, ఇంకో బొలేరలో సువార్త సామాను వేసుకుని వెళ్ళాలి. దారి మధ్యలో ఆపి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందిగా. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? సువార్త ప్రకటిస్తే ఏమన్నారు? ఉరి తీస్తాను. అవునా సార్, ఉరి తీస్తారా? అయితే ఉరికమ్మ రెడీగా ఉంది. ఎందుకంటే మరలా కోర్టుకి వెళ్ళి కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చి తర్వాత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఉరికమ్మం దగ్గరికి తీసుకెళ్ళి ఆ రాత్రి మళ్ళీ మమ్మల్ని ఈ శివర కోరికలు ఏంటి ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా ఏం చేయండి? ఇదిగో ఉరికమ్మం, ఇదిగో తాడు, ఇదిగో మా పేక, ఏం చేయండి? వేసేయండి. మీకు ఆ శ్రమ లేకుండా మేము చేస్తున్నాం. ఈ ఉరికమ్మ మీద మమ్మల్ని ఏం చేయండి? చంపేయండి. ఇది చేయాలట. పేతురు గారికి అదే చెప్తున్నాడు. ఆల సిలువలు కాదు. ఇంకా చెప్పాలంటే మరలా ఆల్రెడీ ఒక కర్రలు పెట్టారు కదా. ఎన్ని కర్రలు మోసుకెళ్ళాలి? సిలువకి ఎన్ని కర్రలు? ఆల్రెడీ ఆ కొండ మీద ఒక కర్ర పెట్టేశారు వాళ్ళు. ఒక కర్ర మోసుకెళ్తే చాలు. కానీ ప్రభు అంటాడు, 2 కర్రలు నీ భుజాన్న వేసుకుని మోసుకెళ్ళాలి. దేనికి? నువ్వు చావడానికి. ఇప్పుడు మీరు గమనించండి,
ఇలాంటి ప్రసంగాలు చేస్తే ఎవడన్నా ఫాలో అవుతాడండి? చెప్పండి. అందుకనే 11 మంది ఉన్నారు. ఊరకనే అనుకున్నారా? అదే ప్రసంగం చేసాడు ఈయన. రండి, నన్ను సిలువేస్తారు, నాతో పాటు మిమ్మల్ని వేస్తారు. ఇదే మన రాజ్యం. నువ్వేం ప్రభువు నువ్వు? నువ్వేం రాజు నువ్వు? మరలా ఆయన అంటాడు, నువ్వేమో నమ్ముతున్నావు చెప్పండి. రాజు నన్ను నమ్ముతున్నావు, నమ్మట్లేదు. మళ్ళీ పైగా ఏమో నమ్మాలి మనం ఆయన్ని? ఆయనే మన రాజు. సరే ప్రభా, రాజు కదా, మాకేం చేస్తావు? ఏం చేయడం ఏంటి? లోకం ఏం చేస్తానది? సిలువేస్తానంది. అయితే సిలువ తెచ్చుకో, సిలువ వేయించుకో, ఇదే నీ రాజు శాసనం అన్నాడు. ఇదేం రాజు అని చెప్పండి? ఇలాంటి ప్రసంగం చేశాడండి. పేతురు గారికి పిచ్చెక్కిపోయింది. మళ్ళీ పైగా అంటాడు, ఇదే అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పేతురు గారు ఆలోచన ఏంటి తెలుసా? రోమ మీద యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడు? దోతా చేసినట్టు చేస్తాడు, తర్వాత యోధా చేసినట్టు చేస్తాడు అని పేతురు గారు అనుకున్నాడు. తోదా చచ్చిపోయాడు, యోధా చచ్చిపోయాడు, ప్రభువు గెలుస్తాడు అనుకుంటున్నాడు. చూడండి మనుషుల సంగతులు. ఎందుకంటే తోదా యుద్ధం చేసి చచ్చిపోయాడు, యోధా యుద్ధం చేసి చచ్చిపోయాడు. వాళ్ళ దేవుని చేత పంపబడిన వాళ్ళు కాదు. కానీ ఈయన ఖచ్చితంగా ఎవరు పంపగా వచ్చాడు? దేవుడు పంపగా వచ్చాడు. కాబట్టి ఈయన యుద్ధానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, కానీ ఈయన బతికి మమ్మల్ని బతికిస్తాడు అని పేతురు గారు అనుకుంటున్నాడు. ప్రభు అంటాడు, లేదు లేదు, నన్ను కూడా చంపేస్తారన్నాడు. దీన్ని బట్టి రేపు నుంచి నోరు మూసుకుని ఏం చేయాలి పేతురు గారు? సిలువేసుకుని తిరగాలి. సిలువ ఏంటండి అంటే నాడే కాదు నేడే కాదు. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి సిలువ దేనికంటే చావడానికి. ఓ విషయం చెప్తాను చూడండి. ఆదికాండంలో సందర్భం కనబడుతుంది చూడండి, ముగించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గారిని పిలిచి దేవుడు అన్నాడు, అబ్రహాం నాకు బలి కావాలయ్యా. ఏ బలి? నీ కుమారుని నాకు బలిగా ఇవ్వాలన్నాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఏం చేయి? తీసుకొచ్చి బలిగే. సరే, బలికి ఇప్పుడు వెంటనే అబ్రహాం గారు లేచారట, పొద్దున్నే బలికి కట్టెలు సిద్ధపరిచాడట, బలికి నిప్పట్టుకున్నాడట, బలికి వెంటనే పనివాళ్ళని తీసుకుని బయలుదేరాడట. బయలుదేరిన తర్వాత ఒక కొండ దగ్గరకు వచ్చాడు, మొరియా కొండ దగ్గరకు వచ్చి పనివారిని గాడిదలను అక్కడ ఆపేసి వెంటనే కట్టెల మోపు తీసుకొచ్చి ఎవరి నెత్తిమే పెట్టాడు? ఇస్సాకు నెత్తిమే పెట్టాడు. కత్తి ఎవరు పట్టుకున్నారు? అబ్రహాం పట్టుకున్నాడు. కత్తి నిప్పు అబ్రహాం దగ్గర ఉంది, ఇస్సాకు కట్టెల మోపు పట్టుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ కట్టెలు మోస్తున్నాడు కదా, ఎన్ని కట్టెలు అవి? దహన బలికి అవసరమైన కట్టెలు ఎన్ని ఉంటాయి? 4. ఒక మనిషిని అలా పొడుకోబెట్టి తగలబెట్టి బూడిదైపోవాలి. బూడిద చేయడానికి అవసరమైన కట్టెలు అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి? చాలా కట్టెలు ఉంటాయి. ఆ కట్టెల బరువు ఎవరి నెత్తిమే పెట్టాడు? ఇస్సాకు. ఇప్పుడు ఆ నెత్తి మీద కట్టెలు మోపితే ఇస్సాకు పర్వతం ఎక్కుతున్నాడు. పైగా రోడ్డు మీద నడవట్లా, ఎక్కడికి? పర్వతం ఎక్కుతున్నాడు. పర్వతం ఖాళీ మనిషి ఎక్కడమే కష్టం. ఇప్పుడు దేనితో ఎక్కాలి? కట్టెలతో ఎక్కాలి. దారి మధ్యలో డౌట్ వచ్చింది. ఏంటా డౌటు? ప్రభువా, నాన్న నిప్పు ఉంది, కత్తి ఉంది, నిప్పు ఉంది, కత్తి ఉంది, తర్వాత కట్లు ఉన్నాయి, ఈయనకి ఒకటి కొట్టేస్తుంది. ఏంటది? దహన బలికి గొర్రె పిల్లేది అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నాడు, దేవుడు చూసుకుంటాడు కానీ నడిచేయండి. ఇందుకు దహన బలికి పశువు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు నెత్తి మీద కట్లు ఉన్నాయే, కట్లు దేనికి? ఆయన తగలబెట్టే కట్లు ఎవరు మోసుకెళ్తున్నారు? ఆయనే మోసుకెళ్తాడు. ఇది మ్యాటర్. మీరు గమనించండి, ఇస్సాకు ఏ కట్టెల మీద అయితే కాలిపోతాడు ఆ కట్లు మొయ్యాల్సింది ఎవరు? ఇస్సాకే. పైగా ఆ రోజు అబ్రహాం గారు చెప్పలేదు, కానీ మన ప్రభువు గొప్పోడు అబ్రహాం కంటే. ఎంత గొప్పోడు తెలుసా? ఏమన్నాడంటే, ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మనల్ని కట్ల మీద తగలేస్తానన్నారు అనుకోండి లోకం, వెంటనే ఏం చేయాలి? మంచి కట్లు, ఎండిపోయిన కట్లు చీల్చేసుకుని చెప్పండి నెత్తి మీద ఎట్టుకుని వెళ్ళాలి. కట్లు దేనికి? మనల్ని తగలేయడానికి. ఇంకోటి ఏంటి తెలుసా? నాడు కత్తి నిప్పు అబ్రహాం గారు తెచ్చారు. ఇప్పుడు కత్తి నిప్పు బాగా తేడా. కత్తి నిప్పు కూడా ఎవరు? మనమే. మన కత్తి మనం కొనేసుకుని అగ్గిపెట్టి ఇంకో జోబులు ఎట్టుకుని, ఓ జోబులో కత్తి ఎట్టుకుని, నెత్తి మీద కట్లు ఎట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాలి సువార్త చేసుకుంటూ. దారిలో ఒకడు ఆపాడు, రాయ్ సువార్త చేస్తే చంపేస్తా ఉన్నారు. ఎలా చంపుతారు? తగలేస్తాం. దేంతో తగలేస్తారు? కట్లతో. వెంటనే ఇవిగో కట్లు, ఏవి? నా నెత్తి మీద ఉన్నాయి. నెక్స్ట్ చంపడానికి కత్తి కావాలి.
కంగారు పడకండి. ఈ జోబులో కత్తి రెడీగా ఉంది. తగలెట్టడానికి అగ్గిపెట్టి కావాలి, అది కూడా కంగారు పడకండి. ఇంకో జేబులో అగ్గిపెట్టి ఉంది. కాబట్టి ఏం చేయండి, ఈ కత్తితో నరికేసి ఆ కట్లమే పెట్టేసి నెక్స్ట్ ఈ అగ్గిపుల్లతో కాల్చేయండి. ఇప్పుడు చెప్పండి, తగలేసేవాడికి శ్రమ ఏమైనా ఉందా? లేదు. అంటే మనం చంపేసేవాడికి మనం ఏమైపోవాలి? మనల్ని మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. ఇది ప్రభువు చెప్పిన స్టేట్మెంట్. మిమ్మల్ని కత్తితో నరుకుతామంటే మన కత్తులు మనం వేసుకుని తిరగాలి. దేనికి? ఇదిగోండి సార్, మమ్మల్ని నరికేయండి. చావుకి ఎదురెళ్ళేవాడు క్రైస్తవుడు అవ్వాలి. చావుకి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేడు క్రైస్తవం దీన్ని ఫాలో అవుతుందండి. నేడు క్రైస్తవం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్మెంట్ ఎలా ఉంది చూడండి. ఒక ఆయన చనిపోయారు. క్రైస్తవ సమాజం బలంగా నమ్ముతుంది ఏంటంటే ఆయన్ని చంపేశారు. ఏం చేశారు? చంపేశారు. చంపేయగానే మన వాళ్ళందరూ బయటకు వచ్చారండి. వచ్చి రోడ్లెక్కి స్లోగనం ఏంటి? ఆ స్లోగన్ వి వాంట్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? మాకు న్యాయం చెయ్యాలి. రైట్, ఏం చేయాలి న్యాయం? మీకు ఏం చేయమంటారు? వి వాంట్ జస్టిస్ అని అడుగుతున్నావే, ఏం చేయమంటావు? ఏం చేయాలి? నేరస్తులను కఠినంగా శిక్షించాలి. సరే, నేరస్తులను పట్టుకుంది ప్రభుత్వం. నేరస్తుల్ని ఎవరో కాదు, నేనే అనుకుందాం, నేనే నేరస్తుని, నేనే చంపేశాను అనుకుందాం. ఇప్పుడు నన్నే తీసుకొచ్చి మీ ముందు పెట్టింది, ఇదిగో ఇతనే చంపేశాడు, ఇతన్ని ఏం చేయమంటారు అని అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నన్ను చెప్పండి. క్షమించాలా? క్షమించాలి. మీరు క్షమించాలి. నెక్స్ట్, పోనీ మీరే కాదు, ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తిని అడిగిన ఆయన ఏమంటాడు? ఆయన ఒకవేళ చంపేశారు అనుకుందాం, చంపేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన ఏంటి చెప్పండి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. కుటుంబాన్ని అడిగిన అదే చెప్తుంది, ఏం చేయమని? వాళ్ళని క్షమించాలి. లేదు, మన ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభువా నీ కుమారుని చంపేశారు, వీళ్ళని ఏం చేయమంటావు అంటే ఏమంటాడు ఆయన? క్షమించి వదిలేమంటాడు. మరి ఎంతమంది స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా. మరి మన వాళ్ళందరూ బయటికి వెళ్ళి వి వాంట్ జస్టిస్ అంటే ఇది ఏ మార్గం చెప్పండి? ఇది ఏ మార్గం? ఇప్పుడు చెప్పండి, ప్రభువు మార్గంలో ఉన్నారా? ప్రభువు ముందుకు వచ్చారా? ప్రభు అంటాడు, మిమ్మల్ని చంపేస్తే చచ్చిపోండి, మిమ్మల్ని నరికేస్తే నరికించుకోండి, మిమ్మల్ని తగలేస్తే తగలబెట్టించుకోండి. ఇంకా చెప్పాలంటే మీ సిలువ మీరే భుజాన్ని వేసుకుని తిరగండి. దేనికి అంటే ఇదే నా రాజ్యం అన్నాడు. నన్ను అనుసరించేవాడు, నన్ను వెంబడించేవాడు ఎలాగే నన్ను వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ సమాజం ఇది ఫాలో అవుతుందా? అవ్వట్లేదంటే చెప్పండి, క్రైస్తవ విలువలు నేడు సమాజానికి ఉన్నాయా? లేవు. ఇప్పుడు చెప్పండి, ఇలా రోడ్లు ఎక్కిన వాళ్ళందరికీ ఏ వార్త తెలియదు? సిలువ వార్త. అది ప్రాబ్లం. అందుకే రోడ్లు ఎక్కారు. సిలువ వార్త తెలిస్తే ఇలా ప్రవర్తించరు. ప్రభు ఆ సిలువను చూపిస్తున్నాడు. మీరు గమనించండి, ఒకప్పుడు సిలువ అంటే భయం, కానీ ఈరోజు సిలువే జయానికి గుర్తయిపోయింది. మీరు ఆలోచిస్తే ఒకనాడు ఏ సిలువను చూసి అయితే భయపడ్డారో శిష్యులు, అదే సిలువను సమాజంలో ప్రకటించారండి. మీరు చూడాల్సింది ఏంటో తెలుసా? సిలువ. ఇప్పుడు మీరు గమనించండి, మనకు భయం వేస్తే ఏం పట్టుకుంటాం? ఏం వేసుకుంటాం? నెత్తి మీద ఏమేస్తారు చెప్పండి? సిలువ. సిలువ ఇప్పుడు ఏమైపోయింది? ఒకప్పుడు వాళ్ళని భయపెట్టింది, ఇప్పుడు భయాన్ని తొలగిస్తుంది. ఒకరోజు భయపెట్టింది, ఈరోజు భయాన్ని తీసేసింది. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే. ఏ సిలువ భయంతో చచ్చిపోయారో నాటి సమాజం, ఆ సిలువ భయాన్ని తీసేసిన రోజు ఏంటో తెలుసా? ఈ రోజే. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే. ప్రభువు సిలువలో చనిపోయి భయాన్ని చంపేశాడండి. సిలువ భయాన్ని చంపేశాడు. అందుకే పేతురు గారిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సిలువ గురించి భయపడి పారిపోయాడు. తర్వాత వచ్చి అంటాడు, నేను సిలువ వేస్తామంటే ప్రభువుని వేసినట్టు కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి అన్నాడట. ఎగబడి మరీ సిలువ దగ్గరికి వెళ్ళారు. ఎగబడి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి సిలువ విలువ తర్వాత తెలిసింది.
అప్పుడు చెప్పాడు చూడండి స్టేట్మెంట్. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు? మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. 25. తన ప్రాణం రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఏమంటున్నాడు? తన ప్రాణాన్ని ఎవడైనా దక్కించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థం ఏంటి తెలుసా? మన వాళ్ళందరూ విరోచితంగా పోరాటం చేసి మాకు హక్కులు కావాలన్నారు. ఏంటి హక్కులు అంటే? చెప్పండి. మా చర్చికి సెక్యూరిటీ కావాలి, నెక్స్ట్ మాకు బాడీ గార్డులు కావాలి. అడుగుతారు రేపు పొద్దున్న. అదే కదా, మాకేం చేయాలి? మాకు రక్షణ కావాలి. ఇప్పుడు చెప్పండి, మమ్మల్ని రక్షించండి అని లోకం దగ్గరికి వెళ్తున్నావు అర్థం ఏంటి తెలుసా? నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవడానికి ట్రై చేస్తున్నావు. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవడానికి ట్రై చేస్తే ఏమైపోద్ది? అది పోద్ది. లేదు, ఆయన కోసం వదిలేస్తే ఏమవుద్ది? బతుకుద్ది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ రక్షించుకుని చచ్చిపోతారా, ఎక్కడ పోగొట్టుకుని రక్షించుకుంటారా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఎవడైతే ఆ సిలువ భయానికి భయపడి నన్ను వదిలేసిపోతున్నాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. లేదు, నన్ను వెంబడించి ఆ సిలువ మీద చచ్చిపోతాడో, చచ్చిపోయినాడు నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రక్షించుకోవడానికి పారిపోయినాడు పోగొట్టుకుంటాడు, నాతో వచ్చి చచ్చిపోయినాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన వలే చచ్చిపోదామా, లేకపోతే యుద్ధాలు చేసి కాపాడుకుందామా? ఏం చేద్దాం? కాపాడుకుంటే పోద్దట, వదిలేస్తే నేను ఇస్తాను అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ లోక నాయకులు మన ప్రాణాన్ని రక్షిస్తే ప్రభు అంటాడు, సరే వాళ్ళే రక్షిస్తారు పో అంటాడు. లేదు, ఈ లోకం మన ప్రాణం తీసేస్తాయని అంటాడు, తీసేని నేను రక్షిస్తాను. ఎప్పుడంటే వాడు తీసేసిన ప్రాణాన్ని మరలా తీసుకొచ్చి నీలో నింపేస్తాను. ఎలా? ఇది అర్థం కలదండి. ప్రభు తిట్టిన తర్వాత పేతురు గారు ఫీల్ అయ్యాడండి. వీళ్ళ ఫీలింగ్ పోగొట్టడానికి అస్సలు సిస్సలైనది ఏంటో చూపిస్తుంటాడు. నెక్స్ట్ చూడండి, ఈ అధ్యాయులు తిట్టాడు. 17 అధ్యాయులు ఏం జరుగుతుందో రాయబడుతున్నమాట. 17 అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత, ఎన్ని దినాలు? 6 దినములైన తర్వాత యేసు పేతుర్ని, యాకోబును, అతని సహోదరుడిని యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. రూపాంతరం అంటే, పేతురు, శరీరం చచ్చిపోతుందని ఆలోచిస్తున్నావా? నీకు చూపిస్తాను లైఫ్ అంటే ఏంటో. నీకు లైఫ్ అంటే ఏంటో. సిలువను చూసి భయపడుతున్నావా? ఆ సిలువ నీ ప్రాణం పోద్దని భయపడుతున్నావా? ప్రాణం మీద తీపుతో బతుకుతున్నావా? శరీరం మీద ప్రేమతో బతుకుతున్నావా? నీకు అసలు సిసలైన శరీరం అంటే ఏంటో చూపిస్తాను నీకు. రా, మహిమ అంటే ఏంటో చూపిస్తాను. సింహాసనాలు కావాలి, ఆ సింహాసనం మీద కూర్చుందాం అనుకుంటున్నావా? లోకాన్ని పరిపాలిద్దాం అనుకున్నావు? ఇది కాదు, అసలైనది ఏంటో నీకు చూపిస్తాను రా అని చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు ఏం చేశాడట? రూపాంతరం పొందేటండి. రూపాంతరం అంటే మట్టి మనిషిగా ఉన్న ఆయన ఎలా మారిపోయాడు? మహిమ శరీరంగా మారిపోయాడండి. మహిమ శరీరంగా. ఎందుకో తెలుసా? చావంటే వీళ్ళకి భయం. ప్రభు అంటున్నాడు, చావుతో అయిపోదు, చావు తర్వాత ఏమవుద్ది తెలుసా? ఏమవుద్ది? చావు వరకు మట్టి శరీరం, చచ్చిపోయిన తర్వాత మహిమ శరీరం. ఇప్పుడు చూడండి, చావు నిన్ను ఎందుకు భయపెడుతుంది? చావు మనల్ని ఎందుకు భయపడుతుంది చెప్పండి? చావు అంటే ఎందుకు భయం అంటే, చచ్చిపోగానే మనలో పెట్టిలో పెట్టేస్తారు. ఆ పెట్టిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు? మట్టిలో పెట్టేస్తారు. మట్టిలో పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? పురుగులు చేరతాయి. పురుగులు చేరిన తర్వాత ఏమవుతుంది? కంటికి కనిపించకుండా భయంకరంగా మన శరీరం తయారైపోతుంది. కాబట్టి చావు అంటే మనకు భయం. కానీ నువ్వెక్కడ చూస్తున్నావే? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నీకు చెప్తాను. నీకు పేతురు ఆ భయంకరమైన సిలువను చూసి అక్కడ అరుపులు వింటున్నావే, అరుపులే కాదు, కాకులు పీక్కు తింటున్న ఆ శవాలను చూసావే, అది కాదు చూడాల్సింది. నేను చూపిస్తాను నీకు. నేను చూపిస్తాను లైఫ్ అంటే ఏంటో. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తాను నీకు. ఏం జరుగుతుందంటే, ఈ మట్టి శరీరం అట ఎలా మారిపోయింది? రూపాంతరం చెంది మహిమగా మారిపోయిందట. ఆయన దగ్గర మహిమగా మారిపోయిన తర్వాత ప్రభువుతో పాటు మరలా ప్రభువుని నమ్ముతారో నమ్మరని ఈయన దగ్గరికి ఇంకో ఇద్దరు వచ్చారు. ఎవరనుకుంటున్నారు? మోషే, ఏలియా. మోషే గారు, ఏలియా గారు, వీళ్ళిద్దరు వచ్చారు. పైగా ఎలా వచ్చారు తెలుసా? లోకా సువార్తికుడు అంటాడు, వారు మహిమతో ఆగపడి. ప్రభువు మహిమతో ఉన్నాడు. నెక్స్ట్ వారు మహిమతో ఉన్నారు. వీళ్ళకి అప్పుడు ప్రభు ఏం చూపించాలనుకున్నాడు? మహిమంటే ఇది మన వెనకాల 100 మంది తిరగడం కాదు, మనకి జేజేలు కొట్టడం కాదు, మనకు సలాములు పెట్టడం కాదు.
మనం సింహాసనం మీద కూర్చోవడం కాదు. మహిమ అంటే ఏంటంటే ఇది, చనిపోయిన తర్వాత మనం రూపాంతరం చెందడమే మహిమ. ఇదిగో ఇదిగో ఏలియా శవం ఎక్కడుందో తెలియదు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మోషే శరీరం ఎక్కడుందో తెలియదు, ఆయన శవం దొరకలేదు. కానీ దొరకని వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? చూపిస్తాను, నీకు చూపిస్తాను. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు తెలుసా? చనిపోయిన మోషే ఎలా ఉన్నాడు తెలుసా? ఏలియా ఎలా ఉన్నాడు తెలుసా? రేపొద్దున నేనేమవుతానో తెలుసా? నువ్వేమవుతావు తెలుసా? చూపిస్తాను నీకని మోషేను ఏలియాని పిలిచి చూపించాడండి. చూపించిదిగో రేపు సిలువ మీద చచ్చిపోతే ఏం జరుగుతుంది? రేపు చచ్చిపోతే ఏమవుతుంది? లోకం అంటుంది ఈరోజు చస్తే రేపటికి 2 అన్నారు, ఈరోజు చస్తే రేపటికి 2 అన్నారు. ఇదిగో చిన్న కార్యం పెద్ద కార్యం వరకు గుర్తుంచుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ ప్రభు అంటున్నాడు, మీ కార్యాలు లేవు, చచ్చిపోయిన మరుక్షణం మీరేమవుతారు తెలుసా? మీరు మహిమగా మారతారు. చావు మీకు రిలీజ్ లాంటిది. మట్టి శరీరం నుంచి మీకు రిలీజ్ అవుతారు, మీరు మట్టిలో నుంచి మహిమలోకి వెళ్తారు. మీరు ఇంకా చెప్పాలంటే బురదగుంట్లో బతుకుతున్నవాడు 5 స్టార్ హోటల్లోకి వెళ్తాడు. బురదగుంట్లో తిరుగుతున్నవాడు, చెత్త కుప్పల మీద తిరుగుతున్నవాడు చనిపోతే ఏం జరుగుతున్నట్టు? అంతఃపురంలో ప్రవేశిస్తున్నట్టు. ఈ లోకంలో బతుకు పెంట కుప్పల మీద తిరుగుతున్న, మురుకు గుంటలో తిరుగుతున్న బతుకు లాంటిది. కానీ చనిపోతే ఏమో తెలుసా? ఈ భయంకరమైన బతుకు నుంచి ఏమవుతుంది? విడుదల వస్తుంది, రిలీఫ్ వస్తుంది. ప్రభు అంటున్నాడు, మీరు విడుదల పొందుతారు. ఈ పనికి మాన శరీరం నుంచి ఏమవుతారు? విడుదల పొందుతారు, విడుదల పొందుతారు. మీకు అస్సలైన మహిమ ఏంటో చూపిస్తానని వాళ్ళ కళ్ళ ముందు చూపించాడండి. ఇప్పుడు పేతురు గారికి ఏమర్థం అవ్వాలి? ప్రభువా, చనిపోయిన మోషే గారు ఉన్నాడు, చనిపోయిన ఏలియా గారు ఉన్నాడు. అంటే రాజ్యం, చనిపోయిన పరిశుద్ధులందరూ ఎక్కడ ఉన్నారన్నమాట? ఎక్కడో ఉన్నారు. అంటే ప్రభు రాజ్యం ఎక్కడుంది? ఎక్కడో ఉంది. అంటే అక్కడికి మనం వెళ్ళాలి, నీ రాజ్యంలోకి మేము రావాలి. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? ఈ రాజ్యాన్ని నువ్వు వెళ్ళాలి. చూడండి, ప్రభు అన్నాడంటే, నా రాజ్యంలోకి మీరు రండి, నన్ను వెంబడించి ఎక్కడికి రండి? నా రాజ్యంలోకి రండి. నా రాజ్యంలో మోషే ఉన్నాడు, నా రాజ్యంలో ఏలియా ఉన్నాడు, నా రాజ్యంలో హేబేలు ఉన్నాడు, నా రాజ్యంలో పరిశుద్ధులందరూ ఉన్నారు. ఆ రాజ్యానికి పోదాం అంటే పేతురు గారు అంటాడు, యెరూషలేం వెళదాం. యెరూషలేంలో హేరోదు ఉన్నాడు, హేరోదుని వేసేద్దాం. నెక్స్ట్ పిలాతు ఉన్నాడు, పిలాతుని వేసేద్దాం. తర్వాత సీజర్ ఉన్నాడు, సీజర్ని వేసేద్దాం. రోమా సైన్యాన్ని వేసేద్దాం. వేసేసి ఏం చేద్దాం? యెరూషలేం నువ్వు పరిపాలించు, పక్కన గల్లై నేను పరిపాలిస్తాను. తర్వాత తూరు మనం ఎవరికి ఇచ్చేద్దాం? మన యోహాను గారికి ఇచ్చేద్దాం. ఇలా పనిచేసుకుందాం ప్రభువా అంటున్నాడు. ఇలా మెంటాలిటీ ఎలా ఉంది చూడండి. ప్రభు ఇది చూపించడం ట్రై చేస్తుంది. అందుకే ఒరే, చావు తర్వాత మీకు రాజ్యంలో ప్రవేశం, నా రాజ్యంలోనికి ప్రవేశం. ఇది అర్థం చేసుకోవాలండి. ఇది చూపింది ఏమర్థమైంది? మనకు అదో రకమైన జన్మ, అది మన టైపే కదా పేతురు గారు, మనలాంటోటే. పేతురు గారికి ఏమర్థమైంది అనుకుంటున్నారు? ఏమర్థమైంది చూడండి, ఏమన్నాడు ఆయన? అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఎక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే నీకు డేరేసేద్దాం. నెక్స్ట్ మోషే గారు కూడా డేరేసేద్దాం, తర్వాత ఏలియా గారు కూడా డేరేసేద్దాం, అందరం కలిపి ఎక్కడ ఉందాం, ఎక్కడి నుంచి యుద్ధానికి వెళ్దాం. మన సపోర్ట్కి ఎవరు వచ్చారు? ఏలియా గారు తగలేస్తూ ఉంటాడు, మోషే గారు నరికేస్తూ ఉంటాడు. నేను మన బతుకులు మారవండి. విచిత్రం ఏంటంటే చూడండి, ఆయనకి ఎలా అర్థమైందో. ఇప్పుడు ప్రభు ఏం అర్థం చేసుకోవాలని? చనిపోయిన మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, మన రాజ్యం ఇది కాదు, ఇంకోటి అక్కడ పోదాం అంటే ఈయనకి అర్థం తెలుసా? మోషే గారిని రప్పించావు ప్రభువా, దేనికి? మన సలహాలు ఇవ్వడానికి కదా. మన సైన్యాన్ని నడిపించడానికి ఎవరు? మోషే గారిని రప్పించావు. రెబల్ స్టార్ ఎవరు? ఏలియా గారు. అడ్డొచ్చిన ఏం చేస్తాడు? ఎగరేసి తగలేస్తాడు, అంతే. కావాలి మనకి ఏలియా. కాబట్టి నీకో డేరా, మోషే గారికి ఒక డేరా, నెక్స్ట్ ఏలియాకో డేరా, 3 డేరాలు వేద్దాం అన్నాడు. చూసారా? అందుకేనండి, ఫస్ట్ నుంచి ప్రసంగం చేస్తే మేము ఏదో అర్థం అవుద్ది అనుకుంటాం, లాస్ట్ మీకు ఇంకోటి అర్థం అవుద్ది. అదో రకం మన జన్మ. మరి ఏంటి, ఏమనుకోవాలి అర్థం కదండి. చూడండి, ఎంత క్లియర్ కట్గా వాళ్ళ కళ్ళ ముందు రూపాంతరం చెంది, జీవితం ఇది కాదు ఇంకోటి ఉందయ్యా అంటే ఆయన అంటాడు, మహిమతో ఆగబడిన వాళ్ళకంటే ఇక్కడ డేరేస్తాడట. ఉంటారండి అలా. సమూయేలు గారు వచ్చి పచ్చి బూతులు తిట్టాడు సౌలుని. ఎందుకు బుద్ధిగా లేదు, నన్ను ఎందుకు రప్పించా పైనుంచి కిందకని. పేతురు గారు మోషే గారు ఏం చేస్తాడు చివరికి? పైగా మోషే గారు పోనీ సాత్వికుడు,
ఏలియా గారు ఉన్నాడు. అక్కడ డైరెక్షన్ నువ్వు ఎక్కడ ఉండండి, ఏం చేస్తాడండి? పేతురు గారిని తగలేడు. ఇన్ని భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది తగలేసాడు. ఇలా అర్థం అవుద్దు మనకి. మీరు గమనించండి, మనం చూడాల్సింది ఎక్కడా కాదు, మరి ఎక్కడ? పైన. మన లోకం అక్కడ. అందుకే ఆయన అన్నాడు, మీది ఈ లోకం కాదు, మీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. ఇప్పుడు చెప్పండి, మన పౌరస్థితి ఎక్కడుంది? ఒకసారి మీ బంగారు హస్తాలు, మా పౌరస్థితి పరలోకంలో ఉందన్నవాళ్ళు. కొంతమందికి ఇంకా డౌట్గానే ఉంది. గాడ్ బ్లెస్ యూ, మీరు ఎక్కడ వాళ్ళే అయితే. సరే, అయితే మన పౌరస్థితి పరలోకంలో ఉందంటే మన హక్కులు ఎక్కడ ఉన్నాయి? మరి నీకు ఎక్కడ దిక్కుమాల హక్కులు ఎక్కడ? నువ్వు బయటికి రోడ్డు మీద ఎక్కడ నా హక్కులు నాకు కావాలని పోరాడడానికి నీకు ఎక్కడ హక్కు ఉంది? అక్కడ హక్కు ఉంది. నువ్వు ఎవరు అంటే 2 పడవల మీద కాలేసావు నువ్వు? నీ 2 లోకాలా? నువ్వు బయటికి వెళ్ళి మా హక్కులు నాకు ఎవడిచ్చాడు నీకు హక్కులు? ఆయన అంటాడు, ఒరే మీ పౌరస్థితి ఎక్కడ లేదు, పరలోకం. మనమేమంటాం? పరలోకంలో అలాగే అడ్డుపెట్టి ప్రభువా, తర్వాత వచ్చేస్తాను అక్కడికి, ముందు ఇక్కడ ఏం చేద్దాం? ఎక్కడ హక్కులు సంపాదించుకుంటాం. ఎక్కడ హక్కులు? మళ్ళీ ఏమనాలి చెప్పండి? అసలు ఆయన క్లియర్గా చెప్పాడు, మీకు ఎక్కడ హక్కు లేదు, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. పాపం ఎంత మంచోళ్ళండి ఈ లోకస్తులు అందరూ. మనలో చేంజ్ చేస్తా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరం ఒక సెల్ల లాంటిది. సెల్ అంటే సెల్ ఫోన్ అనుకున్నారు కాదు, ఇంకా తెలుగు జైలు లాంటిది. ఈ శరీరం ఏంటి? జైలు లాంటిది. ఈ లోకం ఏంటి? ఇది అండమాన్ లాంటిది. ఇప్పుడు ఈ అండమాన్లో చెప్పండి, ఈ లోకం అనే అండమాన్లో ఎక్కడున్నాం? ఈ శరీరం అనే జైలు. అంటే అండమాన్ జైల్లో బతుకుతున్న ఖైదీలు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అండమాన్ అంటే జైల్లో ఖైదీలు ఉంటారే, వాళ్ళని విడుదల చేయాలని కోరుకుంటారా, అక్కడ ఉంచాలని కోరుకుంటారా? ఇప్పుడు చెప్పండి, ఈ అండమాన్ జైల్లో బతుకుతున్న మన దగ్గరికి లోకంలో వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తూ ఉంటున్నారు? విడుదల చేస్తూ ఉంటున్నారు. విడుదల. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరిని ఏమన్నా చెప్పండి, ఎంత గొప్పలండి, ఎంత మంచోళ్ళండి. ఇప్పుడు అందుకే మనల్ని చంపేస్తానికి వచ్చినాడు ఎలా కనపడాలి తెలుసు మనకి? ఎంత మంచోడండి. ఏం చేస్తున్నాడు? మనల్ని జైల్లో నుంచి విడుదల చేస్తున్నాడు. పైగా ఏ జైలు? అండమాన్ జైలు నుంచి, తిహార్ జైలు నుంచి విడుదల చేస్తున్నాడు. మనం అన్నా కంగారు పడకు, ఆగు, ఈ జైలు భలే ఉంది, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు చెప్పండి, మనకి ఇది జైల్లో ఫీల్ అవుతున్నామా? పౌలు గారు అన్న మాట ఏంటి తెలుసా? ఈ రెండిటికి మధ్య నేను ఇరుకును పడి ఉన్నాను. నాకైతే నేను వెడలిపోయి ప్రభుతో ఉండాలి. ఈ గుడారము నేను త్వరగా విడిచిపెట్టాలి. వాళ్ళ కోరిక ఏంటి తెలుసా అండి? మేము త్వరగా వెళ్ళిపోవాలి. అది ఆదిమ సంఘం ప్రార్థన తెలుసా? మర్నాత అంటే అర్థం, ప్రభువా త్వరగా రమ్ము, త్వరగా వచ్చే. మన ప్రార్థన ఏంటి? కంగారు పడ, కాగు, వీళ్ళు అంత తేలుతాం అంటున్నారు. మన స్టేట్మెంట్లు అనుకున్నారు. క్రైస్తవులు పేరు చెప్తే ఒక్కొక్కడికి తడిసిపోవాలన్నాడు ఒకడు. క్రైస్తవులు పేరు చెప్తే చెమట్లు పట్టేలట ఒక్కొక్కడికి. క్రైస్తవులు దమ్మేంటో చూపిద్దాం, క్రైస్తవుల జోలికి ఇంకోసారి వస్తే ఏం జరుగుతుందో. మళ్ళీ పైకి ఇంకొక ఆయన అంటాడు, క్రైస్తవుల పేరు చెప్తే పోసేసుకోవాలంటున్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన ఒక్కసారి బైబిల్ పక్కనెట్టామా అన్నాడు. ఎంత గొప్పలండి. మళ్ళీ పైగా వీళ్ళకి వెనకాల మన బ్యాచ్ ఉంది. మన గొర్రెలు కూడా కాదు, మనకి ఆ పేరు కూడా కరెక్ట్ కాదు, మనకి ఇంకా కొత్త పేరు కనిపెట్టాలి. మనకి వీళ్ళు వెనకాల వెంటనే జై 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 అంటారు. అంతే. వాళ్ళకి బుద్ధి లేదు, నీకు అంతకన్నా బుద్ధి లేదు. సపోర్ట్స్ పెరిగిపోయారండి, సపోర్ట్స్. మీరు గమనించండి, ఈరోజు ఏం చేసింది సార్? మీరు గమనిస్తే ఈ లోకం చెడ్డది. ప్రభు చెప్పాడు క్లియర్గా, ఈ లోకంలో నీతి న్యాయాలు ఉండవు అని చెప్పాడు. ఎక్కడ నీతి న్యాయం? మనం నమ్ముకున్న ప్రభుకి న్యాయం చేసిందా? నీకు ఎలా చేస్తుంది అనుకుంటున్నావు? ఇంకా చెప్పాలండి, నువ్వు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడా? నీతిమంతుడైన ఆయన పిలాతు ముందు నిలబడితే ఆయన నీతిమంతుడు అన్న సంగతి తెలీదా పిలాతుకి? తెలుసు. పిలాతుకి రికమెండేషన్ లెటర్ వచ్చింది. ఎవరో ఇచ్చింది, పంపించింది, సొంత భార్య. ఏంటి, ఎంతకంటే పెద్ద రికమెండేషన్ లెటర్ ఏమైనా ఉంటుందా? చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. కట్టుకున్న భార్య చెప్తేనే వాడు వినలేదాడు. ఎవడంటాడు నీ మాట? ప్రభువునే సిలువే చంపేశాడు. నీతిమంతుడు అన్న సంగతి తెలుసు, ఆయన ఏంది ఏ దోషం లేదన్న సంగతి తెలుసు, అన్నీ తెలుసుండి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాడు. ఇంకోటి తెలుసా? వాళ్ళు అడిగింది సిలువ వేయమని, వీడేం చేశాడు తెలుసా? కొరడాలతో కొట్టించి మరీ సిలువేశాడు. ఎందుకు అనుకున్నారు? వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి.
మెప్పు పొందడానికి. మీరు గమనించండి, ఈ లోకం అంత భయంకరమైంది. ఇలా మనకు న్యాయం చేసేది ఈ లోకంలో అధికారుల్లో 10 మంది న్యాయం కలిగిన వాళ్ళు ఉంటే మిగిలిన 90 మంది ఎవరు? అన్యాయస్తులు. ఒకవేళ ఈ న్యాయం కలిగిన వాడు న్యాయం చేయడానికి ట్రై చేసినా పైన ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ కింద న్యాయం చేసేవాడిని తీసేస్తాడు. ఎక్కడ జరుగుద్ది న్యాయం? జారగాదో. ఆయన చెప్పాడు, నన్ను సన్మానించలేదు ఈ లోకం, మిమ్మల్ని కూడా సన్మానించదు. నన్ను చంపేసింది ఈ లోకం, మిమ్మల్ని కూడా చంపేస్తుంది ఈ లోకం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, చంపేస్తే చచ్చిపోండి, చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని కాపాడేది నేను. లైఫ్ ఉంది మీకు, విడుదల ఉంది మీకు. ఇంకా చెప్పాలంటే ఇది మట్టి బతికెక్కడ. మీరు చస్తే మీకు మహిమ ఉంది, మీకు మహిమ ఉంది. ఈ మహిమ ఎక్కడ కనపడ్డది తెలుసా? సిలువలో మహిమను చూడండి. అందుకే సిలువ వాళ్ళకి ఎలా కనపడ్డది తెలుసా అండి? అప్పటి వరకు చావులో కనబడ్డది. అక్కడి నుంచి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఇంగ్లీష్లో మన తెలుగులో అయితే సిలువ వేయబడిన క్రీస్తుని, ఇంగ్లీష్లో అయితే పునరుద్ధానుడైన క్రీస్తుని ఎందుకంటే చాలామంది ఈ పిచ్చోళ్ళను చూసారా ఎలా అంటారు? చచ్చిపోయాడండి, 3 మేకులు పిక్కులేకపోయాడు. అక్కడ దాకా ఫుల్ స్టాప్ కాదు, అక్కడతో కథ అయిపోలేదు. ఏంటి సిలువ మీద చచ్చిపోతుందా కథ అయిపోయిందండి? అయిపోయిందా? అవలా మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ సిలువ మీద చచ్చిపోవడంతో సువార్త ముగిసిపోయిందా? ముగిసిపోవాలా? మరేముంది? సమాధి చేయబడ్డం ఉంది. నెక్స్ట్ ఏముంది? తిరిగి లేవడం ఉంది. మరి అదెందుకు చూడను? నీ కళ్ళు కనపట్టలేదు, అక్కడ చదివి ఆపేసావా బైబిల్? శుక్రవారం వరకు చూసి శనివారం ఆదివారం ఎందుకు మర్చిపోయావు? అవి చూడవా? ఆదివారం చూడు, తర్వాత మిగిలిన 40 రోజులు చూడు ఆయన ఏం చేశాడు. మిగిలిన 40 రోజులు చూడు, తర్వాత ఆ 40 రోజుల తర్వాత శిష్యులను చూడు. ఆదిమ సంఘం ఎలా పరిగెట్టిందో. అప్పటి వరకు చావుకు భయపడిన వారు నాడు నుండి చావంటే భయం లేదు వీళ్ళకి. చావంటే భయం లేదు. పరిగెట్టి సిలువ సువార్తను చాటుకుంటూ వెళ్ళిపోయారు. ఎవడైనా చంపేస్తానంటే చచ్చిపోయారు. మీరు గమనించండి, ఆదిమ సంఘం చచ్చిపోతున్న చావులు చూసి చాలా మంది మారిపోయారట. ఎందుకో తెలుసా? సిలువేస్తామని బెదిరేస్తుంటే ఏలండి పిచ్చోళ్ళగా ఎగబడి మరి చచ్చిపోతున్నారని చెప్పి నిలబడి ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడ చంపేస్తానంటే పరిగెడతాడేంటి వీడు? వద్దంటే సువార్త చెప్తాడేంటి వీడు? వద్దంటే ప్రభు గురించి ప్రకటిస్తాడేంటి? ఏంటి ప్రభువేంటి? చంపేస్తానన్నా భయపడకుండా ఎదురెళ్ళి మరి చచ్చిపోతూ ప్రభు కోసం నిలబడుతున్నారంటే ఈ ప్రభు సామాన్యుడు కాడు అని ఆలోచించి అప్పుడు మారిపోయారటండి. తిమోతి ఎలా మారాడు? తిమోతి ఎలా మారాడు? తిమోతి మారింది ఎలాగో తెలుసా? పౌలు గారు అంటాడు, నా శ్రమల్లో నువ్వు నన్ను వెంబడించావు, నా శ్రమలను చూసి నన్ను వెంబడించావు, రక్షింపబడ్డావు నువ్వు. శ్రమలను చూసి వాళ్ళ విశ్వాసం పుట్టిందంటే, చావులను చూసి విశ్వాసం పుట్టింది. అందుకే మనందరికీ ఆయన చెప్పిన మాట, మనము వదకు తేబడిన గొర్రెలం. వదకు తేబడి. ఎందుకురా నువ్వు పుట్టావంటే మనం చెప్పాల్సింది, నేను చచ్చిపోవడానికే పుట్టాను. మనలందరూ కష్టపడి ఆ చావులు వాయిదా వేస్తున్నారు. ప్రభు చెప్పాడు, చనిపోయిన వాళ్ళందరూ మొరపెడుతున్నారట. ఏమని? నాదా సత్యస్వరూపి, ఎందాకయ్యా తీర్పు తీర్చకుండా ఉంటావంటే ప్రభు అంటున్నాడు, మీ వలే కొంతమంది సావాలయ్యా అన్నాడు. చూడండి ఎందుకు ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది తెలుసా? చూడండి మాట ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 9 అండి, 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచెదను. ఏం చేయబడ్డారు? వధింపబడిన ఆత్మలట ఏం చేస్తున్నాయి? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారట. ఆ కేకలు వేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడిన, మరియు వారి వలె, ఎవరి వలె? మరలా మన వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎందుకయ్యా రాకడ ఆలస్యం అవుతుందంటే అంటారు ఏమనంటే, సకల జనులకు సాక్షార్థంగా రాజ్య సువార్త
ప్రకటింపబడాలి. అందుకనే సువార్త ప్రకటిస్తే చాలనుకున్నారు. సువార్త ప్రకటిస్తే కాదు. చెప్పండి. ప్రభు రావాలంటే ఏం చేయాలి? వారి వలే చచ్చిపోవాలి. సువార్త ప్రకటించాలి నంబర్ 1. రెండవది, సువార్త ప్రకటిస్తూ వారు ఎలాగైతే చచ్చిపోయారో నెక్స్ట్ అలా చచ్చిపోవాలి. అలా చచ్చిపోయారు. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు. ఎక్కడ అనుకుంటున్నారు? సెల్ ఫోన్ చూశారు, దాంట్లో తెగ చెప్పేస్తారు. ఎందుకంటే సెల్ ఫోన్ ఎవడ చంపాడు కదా, మరి కోపం వస్తే ఏం చేస్తారు? సెల్ ఫోన్ విసిరి కొడతాడు. అందుకే సెల్ ఫోన్ సువార్తలు ఎక్కువ అయిపోయారు. మనకి ఏరాలన్నీ అక్కడ ఉంటాయండి. ఇలా బయటకు ఒకడు రాడు, మళ్ళా అక్కడ గంభీరంగా అరుస్తుంటారు. అందుకనే సావులు తక్కువైపోయింది, సువార్త వెళ్ళిపోయింది. ఏం మిగిలింది ఇప్పుడు? సావులు మిగిలింది. ఇప్పుడు చెప్పు, ప్రభు రావాలా? ప్రభు రావాలని కోరుకుంటున్నావా? అయితే బయటికి రా. రావాలంటే ఏం చేయాలి? ఒకటి లెక్క ఉంది. ఏంటి ఆ లెక్క? సహదాసుల లెక్క ఉంది. ఆ లెక్క ఏంటి తెలుసా? వారు వలే మనము చంపబడాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభు రావాలంటే ఏం చేయాలి? వారి వలే అంటే ఆయనకి సువార్త ఎంత ముఖ్యమో హతసాక్షులు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చెప్పండి, నువ్వు సాక్షిగా మిగిలిపోతావా? హతసాక్షిగా అప్డేట్ అవుతావా? చెప్పండి. నేను సాక్షిగా ఉండిపోతాను అనేవాళ్ళు, లేదా నేను హతసాక్షిగా అప్డేట్ అవుతాను. నేను హతసాక్షిని అవుతాను ప్రభు కోసం అయితే అన్నవాళ్ళు ఇప్పుడు ఎత్తండి మీ గోల్డెన్ హ్యాండ్స్. నేను అవసరమైతే ప్రభు కోసం హతసాక్షిని అవుతాను. రెడీగా ఉండండి, పోదాం. రెడీగా ఉండండి, పోదాం. ఎక్కడికి? విడుదల అయిపోతాం. ఈ జైలు నుంచి ఏమైపోదాం? విడుదల పొందాం. ఇది సిలువ మనకిచ్చే ధైర్యం ఏంటి తెలుసా? ఆ సిలువ మీద చనిపోయినాడు, చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి. అందుకే సిలువ వార్త అంటే చనిపోవడం వరకే కాదు, సమాధి చేయడం, తిరిగి లేవడం. అందుకే సిలువను చూసేటప్పుడు నీకు ఒకటి గుర్తు రావాలి. అక్కడ ఆయన చనిపోయాడు, చనిపోయిన ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచాడు. మనం కూడా ఆయన కోసం చనిపోతే, ఆ సిలువ మీద చనిపోయిన ఆయన కోసం చనిపోతే మనలో కూడా తిరిగి లేపుతాడు. ఏంటి చనిపోతే తిరిగి లేపుతానండి, ఇంకేం కావాలండి మనకి? పైగా ఇంకోటి ఏమన్నాడు తెలుసా? ఒరే దరిద్ర బతుకు, దీనికంటే బెటర్ తెస్తాను అన్నాడు. దీనికంటే బెటర్ తెస్తాను. ఎక్కడ? వానలో తడిస్తే, చలిలో తడిస్తే ముక్కులు చీదుకోవాలి. అక్కడ చీదడాలు లేవు, చెమటలు లేవు, దగ్గులు లేవు, తుమ్ములు లేవు, బాధలు లేవు, సబ్బులు లేవు, షాంపులు లేవు, జుట్టు ఊడిపోవడాలు లేవు, రావడాలు లేవు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏ బాధ లేదు. ఏంటి? హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అంత హాయిగా అన్నాడు. అంత ఎందుకంటే ఎండ దెబ్బ లేదట, వడదెబ్బ లేదట, వెన్నెల దెబ్బ కూడా తగలదటండి. వెన్నెల దెబ్బ లేదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. మరి ఏముంటది? ఇంకా చెప్పాలంటే ఈ రోజు మనం హ్యాపీ అనుకున్నాం, ఇది కాదు హ్యాపీ. అసలైన హ్యాపీ ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అసలైన సంతోషం ఏంటో మీకు రుచి చూపిస్తాడు. అలాగే అసలైన బాధ అంటే ఏంటో కూడా చచ్చిన తర్వాత ఆయన నమ్మకపోతే తెలుస్తుంది. అందుకే ఈ లోకానికి తీర్పు జరగాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తూ అవసరమైతే ఏం చేయండి? చంపేస్తానని వస్తుంటే మనం ఏమంటున్నాం? చెప్పండి. మన వాళ్ళందరూ మనం ఏమంటున్నాం? నేడు క్రైస్తవులు అందరూ అండి. మరి వీళ్ళకి ఏం అర్థమైందో అర్థం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ ఎథిక్స్ మనం ఫాలో అయితే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. మనం అదే పాటిస్తలేదు. ఈ పిచ్చి సమాజం చూస్తే నాకు ఒక్కోసారి పిచ్చ కోపం వచ్చేస్తుందండి, మామూలుగా కాదు. దేవుడు తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ పొరపాటును కొడుతున్నాడు అనుకోండి, కొడుతుంటే వెంటనే ఈ ప్రబుద్ధులందరూ వచ్చేస్తారు బయటికి. ఆయన తీర్పు తీర్చడానికి వచ్చిన, శిక్షించడానికి, దండించడానికి వచ్చిన వెంటనే. ఎందుకంటే ఎక్కడోనండి ఒక చోట ఈ మతోన్మాదుల మీద ఏదో వాళ్ళు వేసుకుని టెంట్లు ఎగిరిపోయాడు, సుడిగాలు వచ్చి. వెంటనే ఒక పోస్ట్ ఏంటో తెలుసా? ఆయనకి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదల్లదు. వీడి పెద్ద తెలిసి మరి వీడికి. మళ్ళీ పైగా అదిగో దేవుని కోపము పెడేళ్ళను దిగును. వీళ్ళని ఒక్కొక్క కొరడాలు కొట్టేయాలని అందరిని. దేవుడు మాట చెప్పాడు, నీ శత్రువుని నేను కొడుతున్నప్పుడు నువ్వేం చేయకూడదు? నువ్వు నవ్వకూడదు, ఆనందించకూడదు అని చెప్పాడు. ఆనందిస్తే ఏం జరుగుతుంది? ఆయన మానేసి ఆయన కొట్టడు, నిందంతాడు మరలా తిరిగి. మీ నాన్న మీ అన్నయ్యని అట్టుకుని కొడుతున్నాడు. అన్నయ్యని అట్టుకుని కొడుతున్నప్పుడు ఏం చేయాలి?
నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. అలా కాకుండా పళ్ళికిలు ఇస్తూ సంకలు కొట్టుకున్నాను ఏం చేస్తాడు? ఆడిని వదిలేసి నిన్ను ఇంకా ఆడికంటే గట్టిగా తేలుతాయి నీకు. దేవుడు అలా కొడతాడు అనుకోండి, పొరపాటున ఎవరినైనా దండిస్తుంటే వెంటనే వచ్చేస్తారండి కామెంట్, పోస్టుల మీద పోస్టులు. ఈ పనికి మాలి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఓడికి ఇదే పని, పోస్టులు. ఇదిగో దేవుని ఉగ్రతకు బలైపోతావు, వెంటనే వచ్చేస్తాడండి. ఈ దిక్కుమాలి శాపాలు నిన్ను ఎవడు పెట్టమన్నాడు? శాపాలు నిన్ను ఎవడు పెట్టమన్నాడు? ప్రభువు చెప్పింది ఏంటి? పగ తీర్చుట నా పని. ఒకవేళ నీ శత్రువైన నువ్వేం చేయి? నువ్వు ప్రేమించి దీవించాలని నేను చూసుకుంటాను. మనం వచ్చేయం. మొన్న ఫైట్లు అన్నీ అయిపోయినాయండి, మొన్న ఫైటింగ్స్ అన్నీ అయిపోయినాయి. రావాలి, న్యాయం చేయాలి, అన్నీ అయిపోయినాయి. మొన్న రిజల్ట్ వచ్చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, తీర్పు ఆయన తీరుస్తాడు. మీరు మరి ముందేమైంది నీ బుద్ధి? ముందేమైంది? ఇదేదో అప్పగించేది ముందే అప్పగిస్తే బాగుండు కదా. తేడా వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు. తేడా వచ్చిన తర్వాత దేవుడు ఉండడం కాదు, ముందే దేవుడు ఉన్నాడు. ముందే దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించండి. అయినా ఏ తీర్పు ఎలా తీర్చాలో మనకు తెలియదు. మీకు ఒక విషయం చెప్తాను. స్టెఫెన్ని చంపేశారండి, స్టెఫెన్ని చంపేశారు, రాళ్లతో కూడా చంపేశారు. స్టెఫెన్ని చంపేసిన టైంలో మనం ఉంటే ఏమంటాం? వి వాంట్ జస్టిస్. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. అక్కడ నేరస్తుడు ఎవరు తెలుసా? ఎవరు నేరస్తుడు? ఎవరు? సౌలు నేరస్తుడు. మనం అంటే ఏం చేద్దాం? సౌలుని చంపేద్దాం, చంపేయండి అని. సౌలును చంపేశాడు దేవుడు. చంపేలా ఏం చేశాడు తెలుసా? స్టెఫెన్ని చంపేశావా అని చెప్పి మెట్ట మధ్యాహ్నం నడు రోడ్డుకేసి కొట్టేశాడు. కొట్టి 2 కళ్ళు పీకేశాడండి. అప్పుడు జ్ఞానోదయం అయింది. ఏం చేయమంటా ప్రభువా? మరి చంపేశావుగా స్టెఫెన్ని, నడు పని చేయద్దు కానీ. మరి ఆయన పని మిగిలిపోయింది. ఎవరి పని? స్టెఫెన్ పని. స్టెఫెన్కి రెస్ట్ ఇచ్చావు, స్టెఫెన్ పని అలాగే ఉంది. మరి ఎవరు చేస్తారు? చంపింది నువ్వేగా, నడు అని చెప్పి తీసుకెళ్ళాడు. మీరు గమనించండి, స్టెఫెన్ ఒక్కసారి రాళ్ళతో కొట్టి చేసి చచ్చిపోయాడండి. పౌలు గారిని 3 సార్లు కొట్టాడు, చచ్చిపోయాడా? ఏంటంటే స్టెఫెన్ ఒకసారిగా చచ్చిపోయాడంటే చచ్చిపోతాడు. మరి నువ్వు చంపేసా కదా, ఎన్నిసార్లు కొట్టినా చచ్చిపోతాడు. పైగా ఈయన ప్రార్థన, ప్రభువా ఇంత మట్టుకు చాలు నన్ను చంపే ప్రభు అంటే. చావడానికి కుదరదు. మళ్ళా తన్నిచ్చాడు. బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. చివరికి నడి సముద్రంలో వాడ పగిలిపోయి 3 రోజులు సముద్రంలో ఉన్నాడండి. మళ్ళా బతికించి తీసుకొచ్చి నడు అన్నాడు. ఎక్కడికి? పని ఉంది. ఒకటి నీ పని, రెండోది స్టెఫెన్ పని. ఇద్దరు పని ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. ఎందుకు చేయాలి? మరి చంపేశావుగా. ఇది శిక్ష. ప్రభువు శిక్ష ఎలా ఉండదు? మనమైతే చంపేయడం కాదు, దెబ్బకి. ఆయన చేస్తాడని ట్రీట్మెంట్, జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. పని చేయించాడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సువార్త ఆపిమ్మన్నారు అనుకో, ఆయన పైనుంచి కింద చూస్తాను. చూసి నాకు కూడా అర్థం అవుద్ది, నన్ను ఆపేయమన్నావు, నాకు రెస్ట్ ఇస్తున్నావు, ఈ పని ఎవడు చేయాలి? నువ్వే చేయాలి. మొన్న వెళ్ళాను సువార్తకి, ఎక్కడికి అడ్డతెగల సైడ్ అనుకుంటా. ఓ చోట ఆపేశారు మమ్మల్ని. ఆపేసి తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి భోంచేసి వెళ్ళిపోతామంటే పొమ్మన్నారు, పక్క ఊరు పొమ్మన్నారు. తర్వాత మీరు కూడా భోంచేయండి అని బతిమేలారు మనలో. సరే అలాగే వెళ్ళిపోతాం, మేము అలా వంటలు చేసాం, భోంచేసి వెళ్ళిపోతాం మేము కూడా అంటే. భోంచేసి ఫీల్ అవుతున్నారు అన్నమాట వాళ్ళు. ఫీల్ అవుతూ మేము వెళ్ళిపోమన్నామని ఫీల్ అవ్వకండి, మమ్మల్ని పాస్టర్ గారు ఎవరు అడగలేదు, అందుకని మేము అలా అన్నాం అని చెప్పి. నేను మాట్లాడుతూ, తమ్ముడు నాతో ఫీల్ అవుతున్నాము తమ్ముడు, నువ్వేం కంగారు పడవు తమ్ముడు, బాధపడకు, నువ్వు మాకు మంచి చేసావు. ఏం చేసావు? మేలు చేసావు. ఈరోజు మాకు వర్క్ తగ్గించావు, పని తగ్గించావు, గాడ్ బ్లెస్ యూ. కానీ ఒకటి చెప్తున్నాను, ఈరోజు నేను పని చేయకుండా నాకు రెస్ట్ ఇచ్చావు. ఈ పని ఇక్కడ చేయాల్సిన పని మిగిలిపోయింది, ఇప్పుడు నేను చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఈ పని ఎవరు చేయాలి? నువ్వే చెయ్యాల్సి వస్తుందేమో, గుర్తుపెట్టుకో, నా పేరు డేవిడ్ రాజు, ఒకవేళ నువ్వు చేసేటప్పుడు ఈ పేరు గుర్తు తెచ్చుకో అని చెప్పి వచ్చాను. కుర్రోడు. ఎందుకంటే మరి అక్కడ పని మిగిలిపోయింది. పట్టుకుంటే ఏం చేస్తాడు దేవుడు? రేపొద్దున్న ఆయనే నిలబడి చెప్తాడు. పట్టుకుంటే దేవుడు అలా పని చేయించుకుంటాడు. కాబట్టి సంగమా, మీరు చేయాల్సింది తెలుసా? రోడ్లెక్కి ధర్నాలు కాదు. ఈ ధర్నాలు ఎక్కడి నుంచి వచ్చినాడు మనకి? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం తెలుసా? ప్రభు నేర్పించాడా? ప్రభు ధర్నా చేశాడా? చేయలేదు. అపోస్తులు చేశారా? చేయలేదు. ఎక్కడ నేర్చుకున్నారు? మన జాతిపిత ఎవరు? ఎందుకంటే మరి మన తండ్రి కదా, మన జాతికి తండ్రి ఎవరు? మన జాతిపిత గాంధీ గారు నేర్పించారు మనకి. మన ప్రభు నేర్పించలేదు సుమా, గాంధీ గారు నేర్పించింది. ఎందుకంటే మరి ఆ లక్షణాలు ఉండిపోయినాయి మనకి. నీకు ఆ లక్షణాలు ఉండిపోయి, అందుకనే మాట్లాడితే రోడ్డెక్కి ఏంటదట? శాంతి రాలి. ఇవి ప్రభువు నేర్పించినవి కావు. మరి సంఘంగా ఏం చేయాలంటే పోరాటాలు కాదు, మరేం చేయి? ప్రేయర్ చేయి.
స్తెఫెనుని చంపేశారు, యాకోబుని చంపేశారు, పేతురుని గారిని చంపేయడానికి ఏం చేశారు తెలుసా? చెరసాల్లో వేశారు. సంఘం ఏం చేసింది తెలుసా అండి? మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం, పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని వి వాంట్ జస్టిస్, పేతురు గారిని ఏం చేయాలి? రిలీజ్ చేయాలందాం. అలా చేయలేదు. సంఘమంతా కూర్చుని ఏడవడం మొదలుపెట్టాం. ప్రభువా, స్తెఫెను చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, మా తలకాయ పేతురు, మా పెద్ద దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏంటి? మాకు పేతురు గారు కావాలి అని ప్రార్థన చేశారు. ఎలా? ఆసక్తి అన్నాడు. మళ్ళీ పైగా ఆసక్తి ఎలా ఉంటుంది తెలుసా? అత్యాసక్తితో సంఘము ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి ఏం జరిగింది తెలుసా? డైరెక్ట్గా కలెక్టర్ని పంపించలేదు, నాయర్లు పంపించలేదు, ఎవరిని పంపించలేదు. ఏం చేశాడు? దేవదూతను పంపించి డైరెక్ట్గా తీసుకొచ్చి సంఘం ముందు పెట్టాడు. నీకు కావాలంటే మేబీ మీ సంఘం పైన సేవకుడు ఉన్నాడు కదా, ఒకవేళ మీ సేవకుడు మీకు కావాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఒకవేళ సంఘానికి కాపరిగా ఉన్న ఆయనకి థ్రెడ్ ఉందేమో, ప్రభువా ఇలాంటి సేవకుడు మాకు కావాలి, ఇప్పుడే ఆ సేవకుడు మా దగ్గర నుంచి తీసేయకండి. ఎందుకంటే మనం చెదిరిపోవడానికి కాపరిని కొడతాడు. ఎందుకంటే కాపరి మీద కత్తి పడుతుంది, మందేమైపోతుంది? చెదిరిపోతుంది. కాబట్టి మీ కాపరి మీకు కావాలంటే కాపరి కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. దేవుడు రాజు అనేవాడు బతుకుండాలని కోరుకుంటున్నారా? అయితే ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎవరు? దానియేలు గారు బతుకుండాలని కోరుకుంటున్నారా? ప్రార్థన చేయండి. సత్యనారాయణ గారు బతుకుండాలని కోరుకుంటున్నారా? ప్రార్థన చేయండి. ఇప్పుడు దానియేలు గారిని అడుగుదాం, తమ్ముడు బతుకుండాలనుకున్నావు, వెళ్ళిపోదాం అనుకున్నావు? వెళ్ళిపోదు. మీరు గమనించండి, సంఘ నాయకుడిగా ఉండదు తెలుసా? పోతే దరిద్రం వెళ్ళిపోద్ది అనుకుంటాడు. సేమ్ ఫీలింగ్. కాబట్టి మమ్మల్ని అడిగితే ఉండదు తెలుసా? ప్రభువా ఇంత మటుకు చాలు, మమ్మల్ని తీసి ఈ తలకపోటు పడలేకపోతాం ప్రభువా అంటాం. ఇప్పుడు మేము ఎవరికి కావాలి? మీకు కావాలి. కాబట్టి మా గురించి ప్రార్థన చేసుకోవాల్సింది ఎవరు? మీరే. కాబట్టి మేము బతుకుండాలంటే గట్టిగా ప్రార్థన చేయండి, అక్కర్లేదు అనుకుంటే మానేయండి, మాకే ప్రాబ్లం లేదు. ఉంటే ఎక్కడ ఉంటాం, పోతే అక్కడ ఉంటాం. రాజుగారిని అడుగుదాం, తమ్ముడు నువ్వు ఈయన ముందు వెళ్ళిపోతాడు, మాట్లాడితే అలుగుతాడండి. నాకు చెప్తాడు చూసారా, వర్షం వస్తే అలుగుతాడండి, మానేస్తాం, వెళ్ళిపోతాం. ఇదో రకమైన క్యారెక్టర్ ఉంది. కాబట్టి ఉండాలనే లేవు, పోతాం. కాబట్టి మేము కావాలి అనుకుంటే, మేమే కాదు గొప్ప గొప్ప సేవకులు ఎవరైతే ఉన్నారో, ఈయన మంచి సేవకుడు, ఈయన సంఘానికి సమాజానికి అవసరం అనుకుంటే ఆ సేవకుడి కోసం ఏం చేయండి? ప్రభువా అతని మీద కత్తి రాకూడదు, కాపాడు ప్రభువా, కాపాడు ప్రభువా, అలాంటి వాడు కావాలి సమాజానికి, సంఘానికి కావాలి ప్రభువా, దయచేసి మా కోసం అతన్ని కాపాడను ప్రార్థన చేయండి. ఆ సేవకుడిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. లేదంటే పేతురు గారిని ఆ రోజే చంపేద్దరు. సంఘం ప్రార్థన చేసింది, దేవుడు కాపాడి తీసుకొచ్చి అప్పగించాడు. అందుకే పేతురు గారు ఉండడం సంఘానికి అవసరం, పేతురు గారికి కాదు. కాబట్టి నాయకుల కోసం ప్రార్థన చేయండి, కానీ నాయకులందరూ సిద్ధపడండి. ఏంటంటే మనం సిలువను ఎత్తుకుని మనం ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. దేనికంటే నీ చావుకు కావలసిన మెటీరియల్ నువ్వే తెచ్చుకోవాలి. కాబట్టి చావుకు సిద్ధపడదాం. ఎందుకంటే చావు అంటే మనకు శాపం కాదు, చావు అంటే వరం. ఒకనాడు సిలువ అంటే శాపం వాళ్ళకి, కానీ తర్వాత ఏమైపోయింది రిజా? సిలువే వరం అయిపోయింది. చావు అంటే మనకు ఒక రోజు భయం, ఈరోజు చావు అంటే క్రైస్తవుడికి ఆనందం. మట్టిలో నుంచి మహిమలోకి వెళ్ళిపోతుంది. ఇదే సిలువ మనందరికీ తెలియపరిచినటువంటి సువార్త. ఇదే సిలువ సువార్త. ఇది సమాజానికి తెలియాలి. కళ్ళు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, కడుపు నొప్పి పోయింది, జుట్టు వచ్చింది, ఊడిపోయింది కాదు. సువార్త ఏంటి తెలుసా? సిలువ సువార్త. ఈ సిలువ సువార్త చెప్పండి, ప్రతి వాడు కళ్ళు తెరవబడతాయి, ప్రభువుకు దగ్గర అవుతాడు, లోకానికి దూరం అవుతాడు. అలా మనం ఉందాం. దేవుడు మనందరిని దీవించును గాక.